Online students, can you please confirm? Am I audible and visible? Good evening. So today the agenda is very specific and very clear. మనకి రాబోయే గ్రూప్స్ నోటిఫికేషన్స్కి మీరు ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది పక్కన పెడితే సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ప్రిపరేషన్ చేయొచ్చా, 1 2 2 ప్రిపేర్ అవ్వచ్చా, 1 రాయాలా? సో దట్ క్వశ్చన్ ఆల్సో ఐల్ టేక్ అప్. ఈ సెషన్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే సో ప్రిలిమ్స్ లాస్ట్ టైం ఫెయిల్ అయినా, లేదు యూపీఎస్సీ మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా, గ్రూప్ 2 లాస్ట్ టైం రాసి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి మీకు ఒక అపోహ ఉంటుంది. సో ఏంటంటే సో మెయిన్స్ చదువుతూ ఉంటాము, మెయిన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం, మెయిన్స్ డిసైడ్స్ ద ఎగ్జామ్, అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా. బట్ దానికి ముందు మీరు అనుకొని సార్ ఏదో ఒక స్ట్రాటజీతో వెళ్తారు, ఏదో ఒక సిలబస్ తీసుకొని ఇది చదువుకొని ఆ సబ్జెక్టు స్కిప్ చేసి, లేదు సిలబస్ అవ్వకుండా రివిజన్ అవ్వకుండా సో జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంటుంది. ఆగస్ట్ 15th ఇంకా 1 మంత్ ఉంది, సెప్టెంబర్ 15th ఇంకా 2 months ఉంది, సెప్టెంబర్ 15th ఇంకా 2 months ఉంది. ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేషన్ ఏంటంటే ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెడుతున్నారు, 45 daysలో ప్రిలిమ్స్, ఇంకా తక్కువ దానికంటే తక్కువ మెయిన్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు నిజం? లాస్ట్ నోటిఫికేషన్స్లో ఏ విధంగా మనకి టైం ఇచ్చారు అనేది కూడా ఒకసారి చూద్దాము. బ్రీఫ్గా ఈ 12 points ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. 1 2 కలిపి చదవచ్చా, లేకపోతే కలిసి మనము రెండింటికి ఫోకస్ చేయొచ్చా? నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ ఎలిజిబిలిటీ ప్యాటర్న్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు డిగ్రీ అయిన వాళ్ళు, ఇప్పుడు మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ లేకపోతే ఏదైనా ఒక పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రూప్స్కి ఇప్పుడు నేను స్టార్ట్ చేయొచ్చా, ఇంకా ఏమనుకుంటారంటే సార్ ఒకవేళ జాబ్ క్యాలెండర్ వచ్చింది, జాబ్ క్యాలెండర్లో సోషల్ మీడియాలో 45 days ఫిలిమ్స్, 60 daysలో మెయిన్స్ జరిగిపోతుంది అంటున్నారు. అంటే హార్డ్లీ నాకు 90 days ఉంటుంది. ఈ 90 daysలో నేను 1 2 ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే ఏదో ఒకటి ప్రిపేర్ అయినా కానీ నాకు టైం సరిపోతుందా? ఈ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్ చదవాలా వద్దా, ఫిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా, ఆ క్వశ్చన్ కూడా మనం తీసుకున్నాము. సో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే 1 2 కలిపి చదవచ్చా? ఇక్కడ మీకు ఫోకస్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. రెండిటికి ఫోకస్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు. సరే ప్రిలిమ్స్ రెండిటికి కలిపి చదవచ్చా? ఎందుకు రెండిటికి ఇక్కడ మనకి క్రాష్ కోర్స్ పెట్టారు, మీరు రెండిటికి కలిపి చదవద్దు అంటున్నారు, మళ్ళీ రెండిటికి ఫిలిమ్స్ చదవమని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫోకస్ గ్రూప్ 2లో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ ఫోకస్ అయ్యారు. ఇక్కడ కూడా ఏంటి? ఫిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ ఫోకస్ అయ్యారు. ఫిలిమ్స్ ఈజ్ సేమ్, ద అప్రోచ్ అండ్ స్ట్రాటజీ అండ్ సిలబస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్. 90% గ్రూప్ 1 ఫిలిమ్స్ అండ్ గ్రూప్ 2 సిలబస్ ఈజ్ సేమ్. ఇంకా చెప్పాలంటే గ్రూప్ 1లో ఉన్న సిలబస్, గ్రూప్ 1లో ఉన్న ఫిలిమ్స్లో సిలబస్ 2 సబ్జెక్ట్స్. అంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు I can say group 2 prelims plus polity plus economy. ఈ పాలిటీ ఎకానమీ మనకి గ్రూప్ 2లో నీకు మెయిన్స్లో పెట్టారు. సో ఇక్కడ ఈ 2 ప్రిలిమ్స్ సిలబస్ సేమ్. అలానే స్టూడెంట్ ఏమనుకుంటాడంటే రెండిటికి చదవచ్చా, ఎందుకు చదవకూడదు? ఇదే ప్రతిరోజు మినిమం 5 students, మినిమం 5 to 6 students సార్ రెండింటికి చదవచ్చా? ఎందుకు చదవాలనుకుంటున్నావు అంటే సార్ 2 సిలబస్ ఒకటే కదా సార్, రెండింటికి సిలబస్ ఒకటే. కానీ ఇక్కడ నీకేంటంటే టైం అనేది ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ద స్టూడెంట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. ఎయిదర్ హీ హ్యాస్ టు ఫోకస్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. అర్థమైందా? అంటే ప్రిలిమ్స్ వరకు సేమ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఐఎమ్ ఏ గ్రూప్ 1 aspirant and aiming for group 1 service, I should focus on answer writing. If I am group 2 aspirant, I should focus on my 4 fingers, that is polity, economy, AP history, science and technology. సార్ అక్కడ 2 సిలబస్ ఒకటే కదా, ఒక 6 hours గ్రూప్ 2 MCQs చేస్తాను, ఒక 2 hours ఆన్సర్ రైటింగ్ చేస్తాను. దట్ స్ట్రాటజీ డస్ నాట్ వర్క్. సో దేర్ఫోర్ నీకు రెండిటికి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కానీ ఈ రోజు నుంచి 1 2 ఇంకా నీకు డౌట్ ఉందనుకోండి, ఇంకా నీకు డౌట్ ఉందంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను ఒక స్ట్రాటజీ చెప్తాను,
ఆ స్ట్రాటజీ ఏంటంటే నీకు ఒక 5 క్వశ్చన్స్ డాక్యుమెంట్ పంపిస్తాను, 5 క్వశ్చన్స్ డాక్యుమెంట్ పంపిస్తాను, వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ అవుతాం. అంటే నోన్ క్వశ్చన్స్, ప్రిపేర్డ్ ఆన్సర్స్ అండ్ యూ విల్ బి రైటింగ్ ద ఆన్సర్స్. ప్రతి ప్రశ్నకి 3 పేజెస్ రాస్తాం. ఈ 3 పేజెస్ ఆన్సర్ రాసిన తర్వాత నీకే తెలుస్తుంది ఐఎమ్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఆర్ ఐఎమ్ జస్ట్ ప్రిటెండింగ్ దట్ ఐఎమ్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్స్ రాయకపోతే యూఆర్ జస్ట్ గ్రూప్ 2 ఆస్పిరెంట్. లేదు సార్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ వేసుకుంటాను, ఆన్సర్ రైటింగ్ చేస్తాను, అప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తాను, అప్పుడు ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తానంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ మెయిన్స్ క్వశ్చన్స్ రాసే అతను ఆస్పిరెంట్ కాదు. ఇప్పుడు గ్రూప్ 1కి మినిమం 5 క్వశ్చన్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తే అతనే గ్రూప్ 1 ఆస్పిరెంట్. ఎందుకంటే దీనికున్న వేకెన్సీస్ 91 వేకెన్సీస్. ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఎవరు? యూపీఎస్సీ 3-4 అటెంప్ట్స్ వచ్చి ప్రిలిమ్స్ అవ్వని వాళ్ళు, యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, గ్రూప్ 2 సర్వీస్ వచ్చి ఇప్పుడు నేను గ్రూప్ 1 రాస్తాను అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ విల్ కమ్ ఫర్ గ్రూప్ 1. దేర్ఫోర్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంబైన్డ్గా చదివినా, కంబైన్డ్గా ప్రిపేర్ అయినా నీకు నీ యొక్క టార్గెట్ అనేది మాత్రం ఏదర్ గ్రూప్ 2నా గ్రూప్ 1 మాత్రమే ఉండాలి. రెండిటికి కొన్నిసార్లు మాత్రమే లాస్ట్ టైం లాగా సో ఫస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7th December 2023 ఇచ్చారు. నెక్స్ట్ రోజు వచ్చి గ్రూప్ 1 ఇచ్చారు. అక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ రాసేదానికి దాదాపు 1 year ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో ఇట్స్ ఏ యాడెడ్ అడ్వాంటేజ్. అప్పుడు నీకేంటి, గ్రూప్ 2 రాసేసిన తర్వాత గ్రూప్ 1 చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. దేర్ఫోర్ ఇప్పుడు మాత్రము ఏదో ఒక మెయిన్స్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 అంటే నీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోతుంది. గ్రూప్ 1 ప్రిపరేషన్తో గ్రూప్ 2 ప్రిపరేషన్తో నీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోతుంది. కానీ గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్లో కూడా 75 మార్క్స్కి నీకు 60 మార్క్స్ వస్తున్నాయా? 60 మార్క్స్ వస్తుంటే 60 into 4 240 you will be in the top services. Then remaining time అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోయింది సార్, then you do answer writing, not simultaneously. Again there is a difference with the strategy which I am saying. నువ్వు గ్రూప్ 2 ఆస్పిరెంట్ అనుకుంటే గ్రూప్ 2 ఫోకస్ చేస్తుంటే నేనేం చెప్తున్నానంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్తో నీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది. కానీ గ్రూప్ 2లో నీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ 4 సబ్జెక్ట్స్ తరోగా 2 times రివిజన్ చేస్తావా, 3 times రివిజన్ చేస్తావా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత దెన్ నీకు ఏదైనా మోడల్ టెస్ట్ రాసినా, మాక్ టెస్ట్ రాసినా, సివిక్ సెంటరే కాదు ఏ సెంటర్లో కానీ మీరు రాస్తుంటే అక్కడ నీకు 230-240 మార్క్స్ వస్తున్నాయంటే యువర్ ప్రిపరేషన్ ఈజ్ డన్, ప్రిపరేషన్ ఈజ్ కంప్లీటెడ్. దెన్ ఫ్రమ్ వెరీ నెక్స్ట్ డే యూ కెన్ డూ ద ఆన్సర్ రైటింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ బికాస్ యూ మైట్ బి క్వాలిఫైయింగ్ ఫర్ బోత్ ద ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే సార్ ఐఎమ్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్ అంటే నీకు ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు గ్రూప్ 1 ప్రిపరేషన్తో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవుతుంది, గ్రూప్ 1 ప్రిపరేషన్తో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవుతుంది. అదేవిధంగా పాలిటీ, ఎకానమీ అంతా అయిపోయింది కదా సార్, ఇంక నేను చదవాల్సింది 2 సబ్జెక్ట్సే కదా అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ మోడ్, యు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ఆబ్జెక్టివ్ వే ఆఫ్ స్ట్రాటజీ. కానీ ఈ రోజు నుంచే నీకు ప్రిలిమ్స్లో ఎంతవరకు, ప్రిలిమ్స్లో నాకు 2 hours సరిపోతుంది, 4 hours సరిపోతుంది, లేదు సార్ 5 hours ప్రిలిమ్స్ సరిపోతుంది, రిమైనింగ్ టైం అంతా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ చేయకుండా సో ఫర్ ఏపీ గ్రూప్ 1 ఐ హ్యావ్ రిలీజ్డ్ 13 వర్క్ బుక్స్. ఇప్పటి వరకే సో సివిక్ సెంటర్లోనే దాదాపు 42 స్టూడెంట్స్ మెంబర్స్ ఈ వర్క్ బుక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక స్టూడెంట్ ఒక వర్క్ బుక్ కంప్లీట్ చేస్తుండొచ్చు, ఇంకో స్టూడెంట్ దేర్ ఇస్ వన్ మోర్ స్టూడెంట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ 9 వర్క్ బుక్స్. There is one more student, he completed the entire previous year questions. Now he is in the revision mode of mains. The student. అంటే ఇక్కడ నీకు ఆన్సర్ రైటింగ్ చేయకపోతే యు ఆర్ నాట్ ఏ ఆస్పిరెంట్, గ్రూప్ 1 ఆస్పిరెంట్. కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్కి నీకు 3-4 hours అంటే అదే సిలబస్ మెయిన్స్లో ఉండడం వల్ల నీకు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ డైలీ 3 questions, 4 questions, 5 questions అనేది కాకుండా ఈ 13 వర్క్ బుక్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపల నువ్వు 6 వర్క్ బుక్స్, 7 వర్క్ బుక్స్, 5 వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ నీకు 2 మెయిన్స్ పేపర్స్ నువ్వు కంప్లీట్ చేయగలిగితే నాట్ ది ప్రిపరేషన్ అండి, ఆన్సర్ రైటింగ్. నువ్వేం కూర్చుంటావు అంటే సార్ నాకు యూపీఎస్సీలో ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఏపీ ఎకానమీ,
సైన్స్ అండ్ టెక్నాలజీ కొంత సిలబస్ అవ్వలేదు, వాటిని చదువుకుంటూ కూర్చుంటే నీకు ఆన్సర్ రైటింగ్ రాదండి. మళ్ళీ నీకు ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత సార్ ఇంకోసారి రివిజన్ చేసుకుని వచ్చి టెస్ట్ సిరీస్ రాస్తానంటావు, అది కూడా వచ్చేది లేదు, రాసేది లేదు. రాయకపోతే యూ విల్ బి ఎండింగ్ అప్ ఆఫ్ రైటింగ్ 11 questions 12 questions 11 questions and 12 questions. ఎవరైతే 13 questions 14 questions 15th question రాస్తారో ఆస్పిరెంటే గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది. ఈ 13 14 15th క్వశ్చన్ రాయాలంటే కంపల్సరీ 13 వర్క్ బుక్స్ నువ్వు ఆన్సర్ రైటింగ్ చేయాల్సింది. సో ఇట్ మీన్స్ వన్ స్ట్రాటజీలో నీకున్న 8 hours 10 hours ఆన్సర్ రైటింగ్ చేస్తూ ఫిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతూ ఆన్సర్ రైటింగ్ అనే చేయాలి. ఏదర్ 50:50 అంటే 50% ఆఫ్ యువర్ టైమ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ ఆన్సర్ రైటింగ్. అగైన్ ఐఎమ్ సెయింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెయిన్స్ అండ్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఫిలిమ్స్. డోంట్ కంబైన్. సో నీకు ఫిలిమ్స్ అయిపోయింది అనుకోండి, ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిపోయింది, గ్రూప్ 2 ఫిలిమ్స్ అయిపోయింది, అప్పుడు నువ్వు దేనికి రెండింటికి క్లాష్ అవుతాయి. గ్రూప్ 1 మెయిన్స్ డేటు, గ్రూప్ 2 మెయిన్స్ డేటు, రెండు డేట్స్ అనేది క్లాష్ అవుతాయి. అప్పుడు నీకు మళ్ళీ 2కి చదవాలా 1కి చదవాలా అనేది డౌట్ అనుకుంటుంది. ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. నీకు గ్రూప్ 1 ఫోకస్ చేస్తే గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ద వెరీ నెక్స్ట్ డే యూ డూ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్రాక్టీస్ ఇఫ్ గ్రూప్ 1 మెయిన్స్ ఈజ్ హెల్డ్ బిఫోర్ ది గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 15th ఆగస్టులో డేట్స్ ఇస్తాడా ఇవ్వడా అనేది తెలియదు నీకు. సో అప్పటి కోసం వెయిట్ చేస్తే అప్పుడు అందరూ డిసైడ్ అవుతారు. సో ఇప్పుడేంటి, నీకు ముందే నువ్వు ఆన్సర్ రైటింగ్ చేయగలను, నాకు ఆ కాంపిటెన్సీ ఉంది, మై గోల్ ఈస్ గ్రూప్ 1 అంటే మాత్రము డోంట్ థింక్ అబౌట్ టూ, థింక్ అబౌట్ ఓన్లీ 1 ఎగ్జామ్. ఇది మళ్ళీ చెప్తున్నానండి. డోంట్ డూ ద మిస్టేక్ ఫర్ యువర్ ఫ్రెషర్స్. ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటున్నారో వాళ్ళ కోసం ఇది. ఎలిజిబిలిటీ వచ్చి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ ఇచ్చే లోపల మీ డిగ్రీ తీసుకుని ఉండాలి. తీసుకుని వాళ్ళు అప్లై చేసుకుని తీసి పెట్టుకోండి. మేము ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసి పెట్టుకుని ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏజ్ వచ్చి 42 years అండి. 42 years. దాంతోపాటు సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. గ్రూప్ 1లో నీకున్న సర్వీసెస్ ఏమంటే నీకు పైనుంచి కింద వరకు చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, దాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ అంటాం, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, అదేవిధంగా ఆర్టీఓ, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇట్లాంటి మంచి సర్వీసెస్ ఇంక్లూడింగ్ మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 2 ఇవంతా గ్రూప్ 1 సర్వీసెస్. గ్రూప్ 1 సర్వీసు ఒక నువ్వు 7 years నుంచి 8 years పనిచేస్తే నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ అనేది వస్తుంది. కన్ఫర్డ్ ఐఏఎస్ రావడానికి నీకు పే స్కేల్ని చూసారా? పే స్కేల్ ఇక్కడ నీకు డిప్యూటీ కలెక్టర్కి, అదేవిధంగా సో నీకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టాట్ ట్యాక్సెస్కి సో నీకు సేమ్ పే స్కేల్ ఉంటుంది. డిఎస్పీ వాళ్ళు ఐపీఎస్ అవుతారండి, ఐపీఎస్ అవుతారు. ఇక్కడ ఈ పే స్కేల్లో పనిచేసిన వాళ్ళు 7 to 8 ఫైనాన్షియల్ ఇయర్ కానీ కంటిన్యూస్గా పనిచేస్తుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు బి బికమ్ కన్ఫర్డ్ ఐఏఎస్. ఒకవేళ 8 పోస్టులు నీకు గ్రూప్ 1 నుంచి నీకు ఐఏఎస్కి కన్ఫర్డ్ అవుతుంటే దాంట్లో 8లో నీకేమవుతుందంటే 6 వచ్చి డిప్యూటీ కలెక్టర్ నుంచి వాళ్ళు సెలక్షన్ అవుతారు. 1 పోస్ట్ నుంచి 2 పోస్టులు ఉన్నాయి కదా, అది మిగిలిన గ్రూప్ 1 సర్వీసెస్ అంతా ఎలిజిబుల్. అందుకోసమే సిటిఓ ప్లస్ డిప్యూటీ కలెక్టర్ ఎందుకు తీసుకుంటారంటే దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ దట్ డిప్యూటీ కలెక్టర్ అయితే కంపల్సరీ అతను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. సిటిఓ అయితే అవ్వచ్చు, అవ్వకపోతే పోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. కానీ నాకు ఐఏఎస్ అవసరం లేదనుకుంటే మీకు అన్ని సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్. మీకు సర్వీస్లో తెలుస్తుంది సర్వీస్ ఏంటి అనేది. దెన్ విల్ టేకప్ అట్ ద టైమ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. గ్రూప్ 2కి వచ్చిన తర్వాత గ్రూప్ 2కి గ్రూప్ 1కి తేడా ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సార్ 750 వేకెన్సీస్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జాము 4 సబ్జెక్ట్సే, ఈజీ సబ్జెక్ట్స్. సో ఒకవేళ నేను ప్రిపేర్ అయితే కనీసం గ్రూప్ 2కి సర్వీస్ తెచ్చుకుంటాను ఆ మైండ్ సెట్ వాళ్ళు ఇక్కడ వస్తారు. నేను ప్రిపేర్ అయితే కంపల్సరీ గ్రూప్ 2 అయినా నేను హోమ్ మేకర్, నాకు ఇప్పుడు 4 hours టైం ఉంటుంది, 6 hours టైం ఉంటుంది. లాస్ట్ టైం సార్ 3-4 attempts అన్ని ఎగ్జామ్స్ రాస్తాను. నౌ ఐ రియలైజ్ దట్ ఐ షుడ్ నాట్ ప్రిపేర్ ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్, ఐ షుడ్ గెట్ సర్వీస్. నాకు ఏజ్ అయిపోతుంది, ప్రెజర్ ఉంది, సోషల్ ప్రెజర్ ఉంది, కంపల్సరీ నాకు సర్వీస్ కావాలనుకున్న ఆస్పిరెంట్స్ అంతా ఇక్కడికి వస్తారు. ఇట్ ఈస్ నాట్ ఫెయిల్డ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ నాట్. సో యూ షుడ్ నాట్ థింక్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 యాజ్ ఎ ఇన్ఫీరియర్ సర్వీస్. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఏదైనా గ్రూప్ 2 డిప్యూటీ
ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానీ లేదు ఏఎస్ఓ క్యాడర్లో ఉన్న సచివాలయంలోకి సెక్రటేరియట్లోకి వెళ్ళండి, వాళ్ళకి డెసిగ్నేషన్ మీకు తెలుస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు సబ్ రిజిస్టర్ ఆఫీస్, అతనితో పాటు మినిమం 12 మంది నుంచి 15 మంది పనిచేస్తుంది. సో ఆ ఆఫీసులో అతనే రూల్ మేకర్, ఆ గుంపుకి అతనే మేస్త్రి. సో నీకు మళ్ళీ గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి వచ్చేదానికి ఆల్మోస్ట్ 12 ఇయర్స్లో నీకు గ్రూప్ 1 క్యాడర్ వచ్చేస్తుంది. ఇట్ మీన్స్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 యు ఆర్ రిడ్యూసింగ్ 12 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. నీకు ఇక్కడ ఈజీ టెస్ట్ కంటున్నా కదా, రిస్క్ యు ఆర్ నాట్ టేకింగ్. మీరేమనుకుంటున్నా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్, జస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్లో ఉన్నాయి, ఒక 230-235 మార్క్స్ తెచ్చుకుంటే కంపల్సరీ నాకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వచ్చేస్తుంది. వస్తుంది పైన. అంటే ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2కి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదో డౌట్, మీకు ఏదో ఒక డౌట్, ఈ ఆపర్చునిటీ మిస్ అయితే ఏంటి. ఇంకొక స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, సో 2 రాద్దాం ఏదో ఒకటి వస్తుంది. 2 రాస్తే ఏదో ఒకటి రాదండి, ఏది రాదు. ఎప్పుడు 2 వస్తుందంటే, లాస్ట్ టైం గ్రూప్ 1 నువ్వు మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలో మిస్ అయ్యి, లేదు సార్ మెయిన్స్ రాశాను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, లాస్ట్ టైం గ్రూప్ 2 రాశాను ఒక 210-215 వచ్చాయి. అట్లాంటి ఆస్పిరెంట్స్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ బోత్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. లేదు సార్ మళ్ళీ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, లాస్ట్ 3-4-6 మంత్స్ నేను ఖాళీగానే ఉన్నాను, కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ లేదంటే అగైన్ యువర్ ఎ ఫ్రెషర్ ఆస్పిరెంట్. సో డోంట్ డూ దట్ స్ట్రాటజిక్ మిస్టేక్. ఇప్పుడు నీకు రాబోయే నోటిఫికేషన్స్లో ఎంత టైం బౌండ్లో ఎగ్జామ్ పడుతుంది అనేది ఒక స్లైడ్ ఉంది. సో దట్ దాన్ని బేసిస్ మీద నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ గ్రూప్ 2 ఎవరికైతే కొత్తగా వింటున్నారో, ఫస్ట్ టైం వింటున్నారో, గ్రూప్ 2 సర్వీసెస్ నేను ఆన్సర్ రైటింగ్ చేయలేనేమో, సో ఆ పోటీలో నేను తట్టుకోలేము, నీకే తెలిసిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఎంత బూస్టప్ చేసినా, ఎంత మోటివేషన్ చేసినా, ఎంత ఓరియంటేషన్ చేసినా నీకు సార్ మళ్ళీ పెన్ను కదలలేదు సార్, లాస్ట్ టైం రాస్తున్నాను సార్, ముందుకెళ్ళట్లేదని నీకు కానీ కించిత్ డౌట్ కానీ ఉంటే, సెల్ఫ్ డౌట్ ఉంటే మాత్రం నీకు గ్రూప్ 1కి పనికిరాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే గ్రూప్ 1కి, అదర్వైజ్ నథింగ్ టు ఫీల్ అషేమ్ దట్ దెర్ ఇస్ ఎ బెస్ట్ సర్వీస్ గ్రూప్ 2 సర్వీసెస్లో కూడా నీకు జీతం కాదండి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 నుంచి నీకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అన్నీ ఉన్నాయి, మంచి పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ గ్రూప్ 2కి వచ్చిన తర్వాత యూ షుడ్ బీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డూ ఆర్ డై. డోంట్ థింక్ దట్ నీకు అక్కడ 91 ఉన్నాయి, 750 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మాస్ కాంపిటీషన్ వస్తుంది, అన్ని రకాల కాంపిటీషన్ వస్తుంది. ఒక అతను జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతాడు, సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసి వస్తాడు, ప్రైవేట్ జాబ్లో చదువుతూ వస్తాడు, లేదు ఒక 35-37 ఇయర్స్ ఉన్న మిడిల్ ఏజ్ కోర్స్ కరెక్షన్, సార్ నాకు మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నాకు కనీసం ఇప్పుడైనా చదువుతాను అంటే డిటర్మైన్డ్ మైండ్స్ విల్ కమ్ ఫర్ గ్రూప్ 2. గ్రూప్ 1కి వచ్చిన తర్వాత కొద్దిగా ఏజ్ 24-26-30 లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ శాంపుల్ నాకు గ్రూప్ 1కి వస్తారు. గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మీడియన్ ఏజ్ 32-34 లక్షలకు వస్తారు. అంటే ఈ స్టూడెంట్స్ అంతా దే డిటర్మైన్ టు గెట్ ద సర్వీస్. అంటే పోటీ అనేది తీవ్రంగా ఉంటుంది. అందుకోసమే గ్రూప్ 2కి వచ్చిన తర్వాత యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. నౌ లెట్ us కమ్ టు ది యాక్చువల్ ప్యాటర్న్ ఆఫ్ ది గ్రూప్ 1. గ్రూప్ 1లోకి వచ్చిన తర్వాత నీకు 3 స్టేజెస్ ఉన్నాయి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్లో నీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 2 పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ 120 into 2, 240 క్వశ్చన్స్, 240 మార్క్స్ విత్ నెగిటివ్ మార్కింగ్. సార్ ఈ పేపర్ని ఒకే పేపర్ చేస్తారంట అని సోషల్ మీడియాలో చెప్తున్నారు. సిలబస్ అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ప్రిలిమ్స్కి మారుతుందంట అనేది ఒక అపోహ అయితే ఉంది. సో దానికి ఎంత మాత్రం నిజముంది అనేది పక్కన పెడితే, అదే సిలబస్ని ఒకవేళ వాడు 2 పేపర్స్ని కాస్త సింగిల్ పేపర్ చేస్తే ఏమవుతుందంటే 240 క్వశ్చన్స్, 240 మార్క్స్ కాస్త 150 అవుతాయి. అంతే తేడా. సో ఎప్పుడు కానీ సిలబస్లో మార్పులు చేర్పులు ఉండేది నీకు ఒకేసారి మారదు, ఒకేసారి చేంజ్ అవ్వదు. అదే సబ్జెక్ట్స్, ఈ 5 సబ్జెక్ట్స్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ అంటున్నామో, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అగైన్ ఐ రిపీట్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 సబ్జెక్ట్స్ లేని పేపర్ ఉండదు. సబ్జెక్ట్స్ ప్యాటర్న్ అనేది ఇదే ఉంటుంది. నీకు వెయిటేజ్ మారుతుంది. సార్ ఇప్పుడు జాగ్రఫీకి 30 మార్క్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ ఉన్నాయి, రేపు సింగిల్ పేపర్ చేస్తే 30 కాస్త 15 అవుతుంది, అంతే తేడా. అది గెటింగ్ మై పాయింట్. సో సెకండ్ పేపర్లో నీకు మెంటల్ ఎబిలిటీ పేపరు 60 మార్క్స్ ఉన్నాయి, 60 క్వశ్చన్స్ ఉన్నాయి, రేపుకి వెళ్తే అది 15 కానీ 25 కానీ 30 కానీ అవుతుంది. అదే సిలబస్ ఇంకా వెయిటేజ్ తగ్గినప్పుడు 240 క్వశ్చన్స్ నుంచి 150 క్వశ్చన్స్ తగ్గినప్పుడు నీకు ఇంకా డీప్గా చదవాల్సిన అవసరం లేదు, సబ్జెక్టు డీప్గా చదవాల్సిన అవసరం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ మీద 30 క్వశ్చన్స్ ఇవ్వాలి,
అదే 30 క్వశ్చన్స్ నుంచి నేను 15 క్వశ్చన్స్కి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలంటే ఐ విల్ నాట్ గో ఫర్ ట్రివియల్ ఫ్యాక్ట్స్, మైనర్ ఫ్యాక్ట్స్కి వెళ్ళను. మేజర్ ఫ్యాక్ట్స్, మేజర్ కాన్సెప్ట్స్, రిపీటెడ్ కాన్సెప్ట్స్, కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఫోకస్ ఇంపార్టెన్స్ ఉంటుందో అదే వెళ్తుంది. సో ఇట్ మీన్స్ అడ్వాంటేజ్ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్ నుంచి తక్కువ చేసినప్పుడు స్టూడెంట్కి బెనిఫిటే కానీ డిసడ్వాంటేజ్ కాదు. మీరు అర్థం చేసుకోండి, మీరు ఎగ్జామినర్, నీకు ఒక సబ్జెక్ట్ నుంచి నీకు 60 క్వశ్చన్స్ ఇవ్వాలి, అప్పుడు నీకేమవుతుంది, చాలా డీప్గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, వైడర్ ఆస్పెక్ట్స్ చదవడానికి ఉంటుంది. అదే 240 నుంచి 150 చేసినప్పుడు నీకు మెయిన్ పాయింట్స్ చదువుకునేలా కానీ ఫిలిమ్స్ అనేది కాదు. సార్ ఒకవేళ పేపర్ మారదు అనుకుంటే ఏంటి? సో నేను చెప్పేది ఏంటంటే పేపర్ మారడమా స్కీమ్ మారడం అనేది నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు. నోటిఫికేషన్కి వస్తుంది, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ప్యాటర్నే ఫైనల్ ప్యాటర్న్ అనే మైండ్ సెట్ ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకంతా నీకు అథెంటిసిటీ లేదు, ఫేక్ పోస్టులని ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది ఫేక్, ఇది ఫేక్, ఇది ఫేక్ అని చెప్పుకుంటూ కూర్చోవాల్సిన అవసరం వచ్చేస్తుంది. సో దాని గురించి నువ్వు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్స్కి వచ్చిన తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్స్ ఇదే సిలబస్ మెయిన్స్లోకి వస్తుంది. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటినీ టార్గెట్ చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2 ఫిలిమ్స్ రెండు చదవచ్చు, కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్ రెండింటిని కలిపి నువ్వు కానీ ముందుకెళ్ళావంటే నీకు నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ 5 more minutes, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. సో నౌ ద ప్యాటర్న్ ఆఫ్ గ్రూప్ 1లో నీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే తెలియని వాళ్ళకి లేదు, మళ్ళీ మర్చిపోయిన వాళ్ళకి చెప్తున్నాను. 2 పేపర్స్ ఉంటున్నాయి, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను ఫిలిమ్స్లో ఇప్పటి వరకు స్కీమ్ ఆఫ్ ది ప్యాటర్న్ ఇప్పుడున్నదే ఫైనల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. ఇక్కడ మనకి యూపీఎస్సీకి అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే వెయిటేజ్ మెన్షన్ చేయలేదు, ఇక్కడ వెయిటేజ్ మెన్షన్ చేశారు. దాని అర్థం ఏంటంటే హిస్టరీ కల్చర్ మీద 30 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, జాగ్రఫీ మీద 30 క్వశ్చన్స్, కాన్స్టిట్యూషన్ మీద 30 క్వశ్చన్స్, అదేవిధంగా ఎకానమీ మీద 30 క్వశ్చన్స్, 30 into 4 120 క్వశ్చన్స్, 120 minutes, 120 మార్క్స్. పేపర్ 2లో లాస్ట్ టైం ఏం చేశారంటే అందరూ స్ట్రాటజీ ఏంటంటే సార్ ఇక్కడ 4 సబ్జెక్ట్స్ చదవాలి, వ్యాస్ట్ సిలబస్, ఐ కెన్ ప్లే సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ బై గివింగ్ ఫోకస్ టు మెంటల్ ఎబిలిటీ 60 క్వశ్చన్స్. నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని చదువుకొని వెళ్ళారు, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ హైయర్ స్టాండర్డ్ ఇచ్చారు, తక్కువైంది. కరెంట్ అఫైర్స్ కొద్దిగా డీప్గా వెళ్ళారు, అక్కడ కూడా 8 నుంచి 12 కంటే కరెక్ట్ పెట్టలేని పరిస్థితి. సో ఇక్కడ నువ్వు రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన అప్రోచే బెస్ట్ అప్రోచ్. ఎందుకంటే 90 వేకెన్సీస్ 90 into 100 తీయరు, 90 into 100 తీయరు, 90 into 15. ఇంకా ఒక రిపోర్ట్ ఏంటంటే 90 into 12 కానీ 15 కూడా తీసే పరిస్థితి ఉంటుంది, 90 into 15 కూడా తీసే స్కోప్ ఉంటుంది, 12 కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, నీకు ఆల్మోస్ట్ యూపీఎస్సీ ఫిలిమ్స్ లెవెల్లో నీ కట్ ఆఫ్ వల్ల అండి, పేపర్ వల్ల కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 90 into 50, ఇట్ విల్ బి హార్డ్లీ 4,000 స్టూడెంట్స్ క్వాలిఫైయింగ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఇఫ్ ఐ రిడ్యూస్ ఫర్దర్ టు 15, నో ఎలక్షన్స్ నౌ. ఎందుకంటే నేను త్వరగా రిజల్ట్ ఇవ్వాలి, మెయిన్స్ ఇవ్వాలి. ఎందుకు నేను ఇక్కడ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చినప్పుడు ఫిలిమ్స్లో నెంబర్ ఆఫ్ రేషియో తగ్గిస్తానంటే నాకేమవుతుందంటే మెయిన్స్కి వచ్చినప్పుడు పేపర్ కరెక్షన్ చేయాల్సిన బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇది రిపీటెడ్గా ఉంది. ఎప్పుడైతే మెయిన్స్లో కొద్దిగా లూప్ హోల్స్ అవుతున్నాయి, ప్రాపర్గా కరెక్షన్ జరగట్లేదు, ఎవాల్యుయేషన్ మార్క్స్ అనేది అంత ప్రాపర్గా లేదానికి నీకు డిబేట్ అండ్ డిస్కషన్ జరుగుతుందో అప్పుడు నీకేం చేస్తాడంటే గవర్నమెంట్ కంపల్సరీ ఇది తగ్గిద్దాము, యూపీఎస్సీ లాగా తగ్గిస్తే అప్పుడు ఒకవేళ 15 తీసుకుంటే ఆల్మోస్ట్ నీకేమవుతుంది ఇంకా ఫర్దర్గా తగ్గిపోతుంది. సో లాస్ట్ టైం కూడా కట్ ఆఫ్ 58-60 అయినా కానీ మెరిట్ ఆస్పిరెంట్ కూడా ఫిలిమ్స్ అవ్వలేదు. గ్రూప్ 1లో మెరిట్ ఆస్పిరెంట్ కూడా ముందు ప్రిలిమ్స్ అయిపోతున్నాయి, మెరిట్ ఆస్పిరెంట్ కూడా వాళ్ళకి ప్రిలిమ్స్ అవ్వలేదు. ఎందుకంటే 89 వేకెన్సీస్, లాస్ట్ టైం 89 వేకెన్సీస్. టీజీపీఎస్సీ లాగా 563 వేకెన్సీస్ కాదు, 563 వేకెన్సీస్ అంటే ఇట్ ఇస్ ఎ నేషనల్ వేకెన్సీ, నేషనల్ నోటిఫికేషన్, అంతే కదా. నీకు 563 వేకెన్సీస్ అంటే ఇక్కడ 100 నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ అనేది నీకు కంపల్సరీ సేఫ్ జోన్లో ఉండాలి. సార్ సేఫ్ జోన్ మార్క్స్ ఏంటి అనేది ఇప్పుడు ప్రిడిక్షన్ లేదండి, ప్రిడిక్షన్స్ నేను చిలక జోషిని చెప్పట్లేదు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ పేపర్. సార్ డిపెండ్స్ ఆన్ పేపర్ అంటే ఏంటి, ఇక్కడ మన చేతిలో ఉన్నది ఏంటంటే పేపర్ 1, పేపర్ 2 రెండింటిని నువ్వు ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే పేపర్ 1లో సిలబస్ మెయిన్స్కి ఉపయోగపడుతుంది, పేపర్ 2లో నువ్వు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ
మెంటల్ ఎబిలిటీ నువ్వు మ్యాథ్సా నాన్ మ్యాథ్సా పక్కకు పెట్టాల్సిందే. 60 మార్క్స్కి ఒకవేళ నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే 40 to 45 మార్క్స్ రావాలి. ఒకవేళ నాన్ మ్యాథ్స్ అయితే కంపల్సరీ 30 to 35 మార్క్స్ అనేది రావాలి. నీకు ఇక్కడ ఈజీగా లాస్ట్ కన్సాలిడేటెడ్ మెథడ్స్ అంతా వీఆర్ రిలీజింగ్ వన్ వర్క్ బుక్ హియర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ అంతా కంపైలేషన్ ఈ 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్కి 51 చాప్టర్స్ డీటెయిల్గా డీకోడ్ చేసి 51 చాప్టర్స్కి వీఆర్ రిలీజింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్. జస్ట్ టేక్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ ఆల్సో వీఆర్ ఇంక్లూడింగ్ ఇట్. లేదు సార్ నువ్వు క్రాష్ కోర్స్ జాయిన్ అవ్వట్లేదు, సో నథింగ్ టు వరీ, వీఆర్ సప్లయింగ్ ఫర్ ఎవ్రీ వన్, దాన్ని ప్రాక్టీస్ చేయాల్సింది. సో పేపర్ 2 అనేది డైనమిక్ పార్ట్, లాస్ట్లో అని చదువుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈస్ నాట్ హ్యావింగ్ ఇక్కడ ఏంటి నీ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో తెలియదు. డీప్గా అడుగుతాడా, ఫ్యాక్ట్స్ అడుగుతాడా, కరెంట్ అఫైర్స్ అడుగుతాడా, లేకపోతే ఏమైనా ఇప్పటి వరకు అడిగిన ప్యాటర్న్లో ఏమైనా అడుగుతాడా అనేది ఇక్కడ ఇచ్చినాడు అనుకోండి. నీకు 120 క్వశ్చన్స్కి నీకు ఇక్కడ 30-45 మార్క్స్ కంటే రావు. ఇది నువ్వు నెగ్లెక్ట్ చేసినావు అనుకో, ఇక్కడ కూడా నువ్వు వచ్చి బార్డర్లో అవుతావు. 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అటు, 1 క్వశ్చన్ రాంగ్ అయితే ఇటు, అంతే. అప్పుడు డిబేట్, నేషనల్ డిబేట్ లాగా. సో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఆ డిబేట్ డిస్కషన్లో నువ్వు ఉండకూడదు అంటే ఇప్పుడు నువ్వు కంపల్సరీ స్ట్రాటజీ అనేది మార్చుకోవాల్సి. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 తీసుకుంటే మొత్తం 3 స్టేజెస్ స్క్రీనింగ్ టెస్ట్, దాన్ని ప్రిలిమ్స్, మెయిన్స్, సిబిటి. ప్రిలిమ్స్లో నీకు ఇంత ముందే చెప్పాను, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ పాలిటీ ప్లస్ ఎకానమీ. అడిషనల్గా 2 సబ్జెక్ట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నాయి. ఇక్కడ నీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే హిస్టరీ, జాగ్రఫీకి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి సొసైటీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ మెంటల్ ఎబిలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను. నేనే చెప్తాను, ఎందుకంటే ఇక్కడ 3 into 3 90 క్వశ్చన్స్, 90 మార్క్స్. కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ, ప్రెసైజ్ సిలబస్. ఫోకస్ ఆన్ దిస్ 3 సబ్జెక్ట్స్. ఇఫ్ యూఆర్ ఆస్పైరింగ్ ఫర్ గ్రూప్ 2 నువ్వు మెయిన్స్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తూ ప్రిలిమ్స్లో నువ్వు స్ట్రాటజిక్గా వెళ్ళాలి. సో 3+1 3+2 దట్స్ యువర్ చాయిస్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం కంపల్సరీ నువ్వు చదువుకోవాలి. 90 క్వశ్చన్స్కి నీకు మినిమం అన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ నువ్వు తెచ్చుకోవాలి. ఇండియన్ సొసైటీ ప్రిసైజ్ సిలబస్, కరెంట్ అఫైర్స్ 8 to 10 months నీకు ప్రతి మంత్కి ఒక 50 ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకున్న 50 into 10 months 500 టాపిక్స్ నుంచి నీకు 30 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో 25 కరెక్ట్ పెట్టు. మెంటల్ ఎబిలిటీలో కంపల్సరీ నీకు 20 to 25 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 20 to 25 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అప్పుడు నీకు చూడండి 20+20 40 ప్లస్ సొసైటీలో 20 60 మార్క్స్ అక్కడే వచ్చేస్తుంది. అక్కడే నువ్వు కట్ ఆఫ్ దాటేసేయాలి, రేసులో నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నీకు టైం ఉంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ మెయిన్స్లో నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపల మెయిన్స్లో ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మనం ఎట్లయితే గ్రూప్ 1 మెయిన్స్లో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంటే 2 క్వశ్చన్ పేపర్స్, 2 మెయిన్స్ పేపర్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపల ఈ 4 సబ్జెక్ట్స్లో కనీసం 2 సబ్జెక్ట్స్ కానీ నువ్వు కానీ స్ట్రాంగ్గా ఉంటే దట్ విల్ గివ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ టు బీ ఇన్ ద రేస్ అండ్ టు కంప్లీట్ ద ఎగ్జామ్స్. లేకపోతే ఏమవుతుందంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ డేట్ చూసుకొని 60 డేస్లో నాకు అవుతుందా, 60 డేస్లో స్ట్రాటజీ ఏంటి అనేసి యూట్యూబ్ వీడియోలో చూసుకుంటూ వచ్చు. అవంతా జస్ట్ మీకు ఆ మినిట్లో మీ యొక్క ప్రెజర్ని రిలీవింగ్ టెక్నిక్స్ అంటారు. నీకు ఎట్లయితే పెయిన్ కిల్లర్ అంటామో ఈ స్ట్రాటజీ కిల్లర్స్ అంతా, యూట్యూబ్ కిల్లర్స్ అంతా ఏం చేస్తుంటారని మిమ్మల్ని కిల్ చేస్తారు. దెర్ ఇస్ నో గ్యారంటీ. బట్ ఇప్పుడు పెయిన్ తీసుకుంటేనే, ఇప్పుడు ఫోకస్ చేస్తేనే నువ్వు అప్పుడు నీకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈ 60 డేస్లో చదవడం ఎలా, సో 90 డేస్లో చదవడం ఎలా మెయిన్స్ అనేది నువ్వు చూడాల్సిన అవసరం లేదు. Therefore, ఇక్కడ నీకేంటంటే గివ్ ప్రయారిటీ టు సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఫర్ గ్రూప్ 2 అండ్ ఈ 3 సబ్జెక్ట్స్లో నీకు మినిమం 60 మార్క్స్ తెచ్చుకుంటే 60 ఈజ్ పాసిబుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ 90 out of 90, 60 ఈజ్ పాసిబుల్. 60+ హిస్టరీనా, జాగ్రఫీనా, నీకు ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, హిస్టరీనా జాగ్రఫీనా, దాన్ని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ ప్రిఫరబుల్లీ హిస్టరీ. ఎందుకంటే హిస్టరీ క్వశ్చన్స్ డిఫికల్టీ వస్తే కట్ ఆఫ్ తగ్గిపోతుందని, దాంట్లో కూడా ఏన్షియంట్ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తే ఇంకా తగ్గుతుంది. సో దేర్ఫోర్ ఈ అందరూ జాగ్రఫీ క్వశ్చన్స్ నీకు కరెంట్ అఫైర్స్లో టచ్ అవుతుంది, హిస్టరీ నెగ్లెక్ట్ చేస్తే పేపర్ నీకు డిఫికల్టీ అవుతుంది. దేర్ఫోర్ 3+1 అంటే మై చాయిస్ ఈజ్ హిస్టరీ, నాట్ జాగ్రఫీ. దో జాగ్రఫీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ఐఎమ్ సేయింగ్ హిస్టరీ ఈజ్ ప్రయారిటీ. ఎందుకంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ నువ్వు చదవకపోవడం వల్ల, రివిజన్ చేయకపోవడం వల్ల హిస్టరీ పేపర్లో నీకు గుర్తురాదు.
దేర్ఫోర్ సో నీకు ప్రయారిటీ 3+1 అంటే ఏంటి, మళ్ళీ హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు సార్ హిస్టరీ అంటే, హిస్టరీలో క్వశ్చన్స్ కానీ ఎక్కువ క్వశ్చన్ హిస్టరీ క్వశ్చన్స్ కానీ నీకు డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తే నువ్వు ఎగ్జామ్ పేపర్ అంతా డిఫికల్టీ అనుకుంటావు. ఎందుకంటే పేపర్ స్టార్ట్స్ విత్ హిస్టరీ ఓన్లీ. ఇక్కడ ఆర్డర్లోనే ఉంటాయి. యూపీఎస్సీ లాగా క్లమ్సీ మిక్స్ చేసి క్వశ్చన్స్ ఏముండదు. పైన ఇస్తాడు సెక్షన్ ఏ హిస్టరీ అండ్ కల్చర్, సెక్షన్ బి జాగ్రఫీ, సెక్షన్ సి నీకు సొసైటీ, సెక్షన్ డి కరెంట్ అఫైర్స్, సెక్షన్ ఈ యువర్ మెంటల్ ఎబిలిటీ. దేర్ఫోర్ హిస్టరీ పేపర్ చూసుకున్నప్పుడు నీకేం చెప్తున్నానంటే ఈ 3 సబ్జెక్ట్స్ ప్లస్ హిస్టరీ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత నేను జాగ్రఫీకి వెళ్ళమని చెప్తాను. యూ రిమెంబర్ మై పాయింట్. ఇక్కడ 3+3 అయిపోయి 3 అయిపోవాలండి, 3 అయిపోవాలి ప్లస్ ఇక్కడ 2 అయిపోవాలి. ఈ 4 సబ్జెక్ట్స్లో ఎనీ టూ ఆఫ్ యువర్ చాయిస్ ప్లస్ గో ఫర్ హిస్టరీ. అప్పుడు నీకేమవుతుంది, ఫిలిమ్స్ పాస్ అవుతావు. మెయిన్స్కి వచ్చిన తర్వాత ప్రెజర్ ఉండదు. యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. 4 సబ్జెక్ట్స్లో 2 సబ్జెక్ట్స్ నేను ఒకసారి చదువున్నాను, రివిజన్ చేస్తున్నాను, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ రాస్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ కాన్ఫిడెన్సే మనకి కావాల్సింది. నౌ విల్ కమ్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. దిస్ స్లైడ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ సోషల్ మీడియా మిత్స్. ఈ స్లైడ్ ఎందుకు తయారు చేయించాను అంటే లెటెస్ట్ పే అటెన్షన్. ఇది గ్రూప్ 2 నోటిఫికేషను. నోటిఫికేషన్ నెంబర్ 11/23 issued on date 7th December 2023, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది 2023. ఫిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు జరిగిందండి, 25th February 2024. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాడు, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, గ్రూప్ 1 వెరీ నెక్స్ట్ డే. ఈరోజు లాస్ట్ టైం 1 day గ్యాప్ ఇచ్చారు, ఈసారి 1 month గ్యాప్ ఇస్తున్నారు. అంటే ఫిలిమ్స్కి కూడా 1 month గ్యాప్ ఉండదండి. సో నా ఇక్కడ 8th December 2023, 17th March 2024. మెయిన్స్ వదిలేయండి. మెయిన్స్ మధ్య మన వాళ్ళు తెలంగాణని ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని ఎట్లయినా పోస్ట్పోన్ చేయాలని ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈసారి మనకి అలాంటి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ లాగా ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్లోకంతా అపాయింట్మెంట్. సో మళ్ళీ జై తెలంగాణ, జై నోటిఫికేషన్, జై ఏపీపీఎస్సి ఉద్యమాలు, ప్రొటెస్ట్లు ఉండవు ఈసారి. కానీ ఏదో ఒక విధంగా మనకి ఫండమెంటల్ రైట్ అని మనకి ఆర్టికల్ 14, 15, 16 ఈ 3 ఆర్టికల్స్ ఎక్కువ చదివేసి ఆర్టికల్ 14 ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఇది. నెక్స్ట్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మేటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఈ 3 ఆర్టికల్స్ ఎత్తుకుపోయి నువ్వు హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా వెళ్ళే ఫండమెంటల్ రైట్ ఉంది. కాబట్టి ఎంత పటిష్టంగా చేసినా నోటిఫికేషన్ మీద ఏదో ఒక రిట్ పిటిషన్ అనేది ఉంటుంది. అది డిస్పోజ్ ఎప్పుడవుతుంది అనేది మెయిన్స్ వరకే ఉంటుంది. ఫిలిమ్స్ దగ్గర ఏ కోర్టులు ఆపవు, ఆపేదానికి కూడా లేదు కదా, ఎగ్జామ్ జరగలేదు కాబట్టి. సో మెయిన్స్ మీద మన వాళ్ళు లక్ష్మీకాంత్ ఈ కాన్స్టిట్యూషన్ చదివేసి దే ఫీల్ దట్ దే ఆర్ ది అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్స్ అండ్ దే న్యూ మచ్ బెటర్ దెన్ దిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ ఏపీపీఎస్సీ, టీసీపీఎస్సీ అండ్ దే డెఫినెట్లీ ఫైల్ కేస్. డోంట్ థింక్ దట్ దే విల్ నాట్ ఫైల్ ద కేస్. రానివాడు ఫిలిమ్స్లో క్వాలిఫై అవ్వని వాడికి ఇంకేంటి ఇబ్బంది? ఇక్కడ ఇష్యూ ఏంటంటే క్వాలిఫై అవ్వని వాళ్ళు కాదు, క్వాలిఫై అవ్వని వాళ్ళతోనే ఇష్యూ వస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 రాశాను, ఏదో కోర్టు కేసు వేద్దాం. సో డెఫినెట్గా నీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీద కోర్టు కేసు అనేది అవుతుంది. కోర్టు కేసు కంపల్సరీ అవుతుంది. కానీ ఎవరు కోర్టు కేసుకి వెళ్తారంటే క్వాలిఫై అవ్వని వాళ్ళు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లేదు నువ్వు సీరియస్గా చదువుతున్నావు, టైం సరిపోదేమో, ఇంకొక 1 month ఇస్తే, డిలే చేస్తే మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తా, సిలబస్ కంప్లీట్ చేస్తా, ఇలా వెళ్తారు. కానీ ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత చూడండి, నోటిఫికేషన్ అయిన తర్వాత 85 days to 90 daysలో ప్రిలిమ్స్ అయిపోయింది. సో నౌ కెన్ యూ ఆన్సర్, నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి ఎన్ని రోజులు ఇవ్వచ్చు మ్యాక్సిమం? 80 days to 90 days. తక్కువ ఇస్తారా? తక్కువ ఇచ్చే స్కోప్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ వచ్చినా కానీ అందుకోసం ఇప్పుడే ఈరోజు సెషన్ పెట్టడానికి. ఎందుకంటే నువ్వు ప్రిలిమ్స్ పటిష్టంగా ఉండమని చెప్పట్లేదు, కానీ నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తున్నాను. మెయిన్స్ ఫోకస్ చేయాలి. గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ నువ్వు ఫోకస్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ రాకముందు
ఫిలిమ్స్ సబ్జెక్ట్స్ కూడా కనీసం 2 సబ్జెక్ట్స్ ఒకసారి రివిజన్ చేసుకున్నామంటే ఒకవేళ మనకి ఈ 90 days ఇవ్వకపోతే యూ విల్ నాట్ ఫియర్. ఇంకా ఏంటంటే టైం ఎవరికైనా కానీ తక్కువ ఇచ్చినప్పుడు నువ్వెంత చదువుతావు అతను కూడా అంతే చదువుతావు. ఇట్స్ ఎ రిలేటివ్ కాంపిటీషన్. దిస్ ఇస్ నాట్ ఎస్ఐ ఎగ్జామ్. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 100 మార్కులకి 40% మీరు మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు క్వాలిఫై. 35 మనకి ఎట్లయితే క్వాలిఫైయింగ్ పేపర్స్ గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటుందో అదేవిధంగా సిపిటీలో క్వాలిఫై మార్క్స్ ఉంటుందో అట్లా ఎస్ఐ ఎగ్జామ్స్లో, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇట్ ఈస్ నాట్ రిలేటివ్ కాంపిటీషన్, ఇట్స్ అ ఫిక్స్డ్ కాంపిటీషన్. అంటే 200 మార్కులు పెడతాను, దాంట్లో 35% ఆర్ 40% ఆర్ 30% బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనిటీ. ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ అనుకోండి, 40% అంటే 200 మార్క్స్కి ఎంత, 40 into 200 80 మార్క్స్ తెచ్చుకోవాలి. 80 మార్క్స్ తెచ్చుకోవాలి, వాట్ ఎవర్ ద స్టాండర్డ్, వాట్ ఎవర్ ద ప్యాటర్న్, దట్స్ ఇట్. ఇక్కడ ఏంటి రిలేటివ్. వెన్ ద టైమ్ ఈస్ గివెన్ లెస్, టైమ్ డ్యూరేషన్ ఈజ్ లెస్, కట్ ఆఫ్ డెఫినెట్లీ విల్ కమ్ డౌన్, నథింగ్ టు వరీ. కానీ మీ చేతిలో ఉన్నది ఏంటి, ఉన్న టైంని ప్రాపర్గా అంతేగాని టైం తక్కువ ఇచ్చినారని చేతులు ఎత్తేయకూడదు. యూపీఎస్సీలో జరుగుతుంటుంది, అతను జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాడు, చదువుతూ వస్తాడు, సిలబస్ సగమే అవుతుంది. మే మంత్కి వచ్చిన తర్వాత ఈ విల్ టేక్ వన్ వాలిడేషన్, ఐ విల్ గివ్ నెక్స్ట్ అటెంప్ట్, హీ విల్ బి రిలాక్స్డ్. అశోక్ నగర్లో అతను ఇంకా ఆల్మోస్ట్ రిలాక్స్డ్గా ఉండేది ఎవరంటే నెక్స్ట్ అటెంప్ట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ అటెంప్ట్ ఇవ్వట్లేదు, నేను నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తానంటే దాని అర్థం ఏంటి, యు ఆర్ నాట్ టేకింగ్ ద ప్రెజర్. నువ్వు చేతులు ఎత్తేస్తావు, ఐపీ పెట్టేస్తావు. ఇక్కడ ఐపీ పెట్టకూడదు, పోరాడే వాడికి ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ ఇంకొక 2 months పెంచచ్చు, 2 weeks పెంచచ్చు. ఎప్పుడైతే నువ్వు పోరాటాన్ని వదిలేస్తావో నీకు అప్పుడు మళ్ళీ ఒకవేళ గ్యాప్ ఇచ్చినా, డ్యూరేషన్ పెంచినా నువ్వు డిసడ్వాంటేజ్ కదా, ఆపర్చునిటీ పోయినట్టే కదా. దేర్ఫోర్ ఆ మైండ్ సెట్ వదిలేయమని చెప్పడానికే చెప్తున్నాను, ఏదైనా పాసిబుల్ అని చెప్పడానికే చెప్తున్నాను. నీకున్నది ఏంటంటే ఫిలిమ్స్లో నువ్వు కనీసం 2 సబ్జెక్ట్స్ నోటిఫికేషన్ ముందు నువ్వు కంప్లీట్ చేసుకొని, ఫిలిమ్స్ ఎగ్జామ్ ముందు 2 సబ్జెక్ట్స్ 2 పేపర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ గ్రూప్ 2 aspirant, 2 subjects before the prelims exam you have to complete. If you are a group 1 focused aspirant, 2 పేపర్లు, అట్లీస్ట్ 2 papers, ఆన్సర్ రైటింగ్ అంటే 6 వర్క్ బుక్స్ నువ్వు కంప్లీట్ చేసుకున్నావు అంటే యూ విల్ బీ ఫీలింగ్ కాన్ఫిడెంట్. వాట్ ఎవర్ ద అడిషనల్ టైమ్ యూ విల్ గెట్ ఇట్, యూ ఫీల్ రిలాక్స్డ్, యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, మోర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ రేదర్ దెన్ స్ట్రెస్డ్ అండ్ ఓవర్ స్ట్రెస్డ్. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఈ రోజు నుంచి చదివినా నీకు సరిపోతుంది, రేపటి నుంచి చదివినా సరిపోతుంది, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చదివినా సరిపోతుంది. అట్లా కాకుండా టైం తక్కువ ఉంటుందంట, టైము ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ప్యాటర్న్ మారిపోతుందంట, ఈసారి ఎలా ఇస్తాడో తెలీదు, ఇలా ఇస్తాడు అలా ఇస్తాడు, ఇవంతా నెగిటివ్ మైండ్ సెట్. అట్లాంటి ఆస్పిరెంట్, అట్లాంటి ఫ్రెండ్స్ నీ పక్కన కూర్చున్నా, నీ స్టడీ హాల్లో ఉన్నా, నీ రూమ్మేట్ ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ప్లీజ్ కీప్ అవే. యూ కెనాట్ చేంజ్ నెగిటివ్ మైండ్ సెట్స్. డోంట్ థింక్ దట్ యూ విల్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ నెగిటివ్ పీపుల్. నో, దే విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్. రైట్ మైండ్ సెట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. వాళ్ళకి ఎంత దూరంగా ఉండడం అంత మంచిది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి నీకు చూడండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months ఇచ్చాడు. ఇక్కడ డిసెంబర్లో ఇచ్చాడు, మార్చ్లో పెట్టాడు. అంటే జస్ట్ నీకు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జస్ట్ ఒక 2 వారాలు ఇచ్చి, అంటే 3 weeks ఇచ్చి గ్రూప్ 1 ఇది పెట్టారు. ఈసారి మనకేమవుతుంది, గ్రూప్ 1 ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన 1 monthకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నీకు మేధావి ఏం చేస్తాడంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేసి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తాడు. అప్పుడు నీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 2 months ఉంటుంది. అప్పుడు నీకేమవుతుంది, అది క్వాలిఫై అవ్వవు, ఇది క్వాలిఫై అవ్వవు. సో అందుకోసం ఇప్పుడు నుంచి నేనేం చెప్తున్నాను, let us be very clear that which exam you need to focus, which exam you have to target. Otherwise you will always be in the dilly dally, అటా ఇట మామా మియా లాగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, పక్కనోని కన్ఫ్యూజ్ చేస్తావు. ఫోకస్ అనేది ఉండదు. టార్గెట్ 1 exam, వాట్ ఎవర్ ఇట్ మే బి, 1 or 2, దట్స్ యువర్ చాయిస్. ఇట్ షుడ్ నాట్ బి చాయిస్, ఇట్ షల్ బి ఏ డిసైడెడ్ ఎగ్జామ్. నెక్స్ట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దిస్ ఈస్ ఫ్రమ్ ద ప్రీవియస్ నోటిఫికేషన్ డేటా ఓన్లీ. సో మెయిన్స్ ఎప్పుడు జరిగింది అనేది, ఇక్కడ మెయిన్స్ ఫిక్స్డ్ డేట్కి లాస్ట్ టైం జరగలేదు, ఎందుకంటే 2024 వాజ్ ది ఎలక్షన్ ఇయర్. ఎలక్షన్స్లో మీకు గ్రూప్ 2 కూడా 1:100 తీసుకున్నారు. 1:100 తీసుకొని ఆల్మోస్ట్ 900 వేకెన్సీస్కి నీకు ఎంతమంది చూడండి, 92,000 members దే హ్యావ్ రిటన్ ద మెయిన్స్ ఎగ్జామ్. అగైన్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఏ ఫిలిమ్స్ ఎగ్జామ్.
సో అట్లాంటి అందుకే కట్ ఆఫ్ అనేది 30కి వెళ్ళింది, 150కి 30కి వెళ్ళింది. దాన్ని కట్ ఆఫ్ తీసుకొని నువ్వు మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వద్దు అనేసి నేను రిఫరెన్స్ చెప్పడానికి చెప్తున్నాను. ఇక్కడ గ్రూప్ 1 చూడండి. సో 89 వేకెన్సీస్, ఆల్మోస్ట్ 1,50,000 మంది అప్లై చేస్తే ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసింది 91,000, మెయిన్స్ క్వాలిఫై అయింది 4,496. దీంట్లో మోర్ దెన్ 50% ఆర్ గ్రూప్ 2 మైన్స్. వాళ్ళు వచ్చి గ్రూప్ 1 ఫిలిమ్స్ కట్ ఆఫ్ను పెంచుతారు, వాళ్ళు మేధావులు. గ్రూప్ 2 ఫోకస్ చేసిన వాళ్ళు గ్రూప్ 1 ఫిలిమ్స్ కట్ ఆఫ్ పెంచుతారు. గ్రూప్ 1 రాసేటప్పుడు వాళ్ళు చాలా మీకు ఎగ్జామ్ సెంటర్లో తెలుస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్లో అందరూ టెన్షన్ పడి నువ్వెన్ని రాసావు నేనెన్ని రాసాను కొట్టుకుంటా అంటే వీళ్ళు మాత్రం మనకెందుకు అది, బికాస్ ఐఎమ్ ఏ గ్రూప్ 2 ఫోకస్డ్. బట్ హీ విల్ బి మోర్ రిలాక్స్డ్, హీ విల్ బి కమింగ్ అండ్ సీయింగ్. రాస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు, క్రౌడ్ అబ్జర్వర్ లాగా ఉంటాడు. రాస్తున్నామా రాద్దాం అంటే దట్ మెయిన్స్ ఎగ్జామ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్ ఫర్ హిమ్, అదర్స్ ఇట్స్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో యూ హ్యావ్ టు డిసైడ్ ఎయిదర్ 1 or 2, డోంట్ ఫోకస్ ఆన్ బోత్. నెక్స్ట్ చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి? చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి ఏం లేదండి. గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇలా అడగాలి అనే ఒక ప్రొసీజర్ లేదండి. సో మొన్న ఒక స్టూడెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు మేమేం చేస్తామంటే సో ఇంటెన్షనల్గా క్వశ్చన్స్ కొద్దిగా డీప్గా మైనర్ ఫ్యాక్ట్స్ మీద కూడా పేపర్ రివిజన్ టెస్ట్ పెట్టారు. ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు, ఎందుకు నువ్వు ఈస్ ఎ నోన్ ఫ్రెండ్ ఆఫ్ మీ, ఎందుకు నువ్వు పనికిమాలిన క్వశ్చన్లు అంతా అడుగుతున్నావు? అతని ఉద్దేశంలో నాకు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మార్కులు రాలేదు కానీ అందుకే అడుగుతున్నాను. నేను చదివినాను, రివిజన్ చేసినాను 49 క్వశ్చన్స్ కంటే కూడా ఎక్కువ పెట్టలేకపోయాను. అప్పుడు నాకేమనిపించిందంటే సివిక్స్ సెంటర్కి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం తెలియదు అనుకొని క్వశ్చన్ పేపర్ పక్కన వేసినాను అన్న. లాస్ట్ టైం నీకు ఫిలిమ్స్ ఎగ్జామ్ ఏపీ గ్రూప్ 2 ఫిలిమ్స్ పేపరు 150 క్వశ్చన్స్కి నువ్వు అదే పేపర్ ఇచ్చినప్పుడు సొసైటీ క్వశ్చన్స్ అందరూ ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, చాలా హార్డ్గా క్వశ్చన్ ఇచ్చి అప్పుడు క్వశ్చన్ పేపర్ పక్కన వేసేసి వచ్చావని అడిగారు. అంటే దాని అర్థం ఏంటంటే నౌ ఏపీ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 2, యూపీఎస్సి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్, దెర్ ఈస్ నో స్టాండర్డ్, దెర్ ఈస్ నో ఫార్మాట్, ఇలా అడగాలని రూల్ లేదు. అంతే కదా, ఫైనల్ ఎగ్జామ్లు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు? ఏమి చేయలేవు. సో ఇది ఎగ్జామ్లో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, సో క్వశ్చన్స్ ఎందుకు పెడతామంటే ఈజీ నుంచి డిఫికల్టీ వచ్చినప్పుడు సో ఈజీ అనుకోండి మోర్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. మోడరేట్ అనుకోండి అందరూ మైండ్ సెట్ అదే స్థాయిలో ఉంటారు కాబట్టి ఇష్యూ లేదు. If the paper is easy, they will attempt more questions in the excitement of knowing more questions and negative marking will come. Negative marking will be more. If the question paper is more difficult, student ఏమనుకుంటాడంటే 150 క్వశ్చన్స్కి నేను 40-60 పెట్టగలుగుతున్నాను, 40-60 పెట్టాను, ఆల్మోస్ట్ 80 to 70 క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్ ద క్వశ్చన్, నాట్ ఏబుల్ టు అటెంప్ట్. అప్పుడు ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకొని ఎందుకు తక్కువ క్వశ్చన్స్ పెడితే అవుట్ ఆఫ్ ద రేస్ అనేసి ఫీల్ అవుతాడు. ఈ ఈస్ నాట్ రిమెంబరింగ్ దట్ దిస్ ఈస్ ఎ రిలేటివ్ ఎగ్జామ్, నాట్ అబ్సల్యూట్ ఎగ్జామ్. అంటే దాని అర్థం ఏంటంటే మొన్న యూపీఎస్ ఫిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ మైండ్ సెట్, నాట్ టెస్ట్ ఆఫ్ యువర్ కాంపిటెన్సీ, టెస్ట్ ఆఫ్ మైండ్ సెట్. సార్ 100 క్వశ్చన్స్ ఇచ్చారు, నీకు తెలిసిన క్వశ్చన్స్ పెట్టేసి రావయ్యా, తెలియని క్వశ్చన్స్ చాట్ జీపీటీ చూసుకో, అంతే కదా. రేపు ఇప్పుడు నీకు జీవో ఇచ్చినాడు, నీకేం తెలుసు అదే చెప్పాలి, తెలియని దాని గురించి నాకు తెలీదు అనేసి హానెస్ట్గా ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్తామే. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు అనుకోండి, ఏదో బ్లఫ్ చేసేసి సో ఒక క్వశ్చన్ ఇచ్చాడు మన స్టూడెంట్ని యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సార్ నీకు రాసావు హాబీస్లో రాసావు, ట్రావెలింగ్ అని రాసావు, సో ట్రావెలింగ్కి వెళ్తావు కదా అండి, వెళ్తాను మేడం అని. నార్త్ ఈస్ట్కి వెళ్ళావన్నా, వెళ్ళలేదు మేడం. చదివినావు కదా, చదివినాను మేడం. ఏ ఏ ఏ సబ్ ఏ స్టేట్స్ గురించి నీకు ఐడియా ఉంది? సార్ నాకు మేఘాలయ అంటే బాగా ఇష్టం మేడం. ఏం తెలుసు? గారో కాశీ జయంతి. అంటే నీకు దాని మీద క్వశ్చన్స్ డీప్గా వెళ్ళినప్పుడు అప్పుడు షీ ఆస్క్డ్, సో మేఘాలయ చుట్టూ ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏంటి, స్టేట్స్ ఏంటని. నా హీఈస్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్. అంటే దాని అర్థం నాకు తెలుసు కదా అనేసి ఏదో ఒకటి చెప్పేస్తే యూ షుడ్ సే. యూపీఎస్సీలో ఏంటంటే, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ అట్ దిస్ జంక్చర్, కైండ్లీ ఎక్స్క్యూజ్, ఐ నో మేఘాలయ బట్ ప్రిసైజ్లీ
ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయ. దట్ ఈస్ ద ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అట్లా కాకుండా త్రిపుర ఈజ్ ఆల్సో షేరింగ్ ద బార్డర్ ఆఫ్ మేఘాలయ అంటే ఇప్పుడు బ్లఫ్ చేసినట్టు తెలుస్తుంది కదా. సో దట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ యూపీఎస్సీ. ద సేమ్ థింగ్ అప్లైస్ టు హీర్ ఆల్సో. ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ టూ డిఫికల్ట్ అండ్ టచ్ చేస్తే షాక్ అయ్యే విధంగా ఉంది క్వశ్చన్ పేపరు. తెలియని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంతవరకు నా ప్యాటర్న్ చూడలేదు, డీప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హిస్టరీ చదివావు కానీ మిస్టరీ క్వశ్చన్స్ ఇచ్చాడు, జాగ్రఫీ చదివాడు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగాడు, కరెంట్ అఫైర్స్ చదివావు ఏదో పనికి మళ్ళీ ఉన్న క్వశ్చన్స్ అంతా అడిగాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు నువ్వు ఇంతవరకు ఆ టాపిక్స్ చూడలేదు. భయపడాల్సిన అవసరం లేదు. నీకు కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. 150 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ బేసిక్ కాన్సెప్ట్స్, రిపీటెడ్ కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ నీకు బ్రెయిన్లో ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు అటెంప్ట్ చేసి వచ్చినావు అంటే నువ్వు క్వాలిఫై అయిపోతావు. అది రాదు. నువ్వు ఎప్పుడైతే నామాలు పెట్టేసి వస్తావో, సున్నాలు చుట్టేసి వస్తావో, నీ లైఫ్ కూడా అట్లే సున్నా దగ్గరగా ఉంటుంది. అట ఇట నెగిటివ్లో ఉంటావా, పాజిటివ్లో. Therefore, you should not do the experiment in the exam hall. You should do the experiment in the practice centers. టెస్ట్ సెంటర్లో చేయాలి. సో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీగా వచ్చారు, నువ్వు చదువుకొని వెళ్ళావా లేదనేది బ్యారోమీటర్. ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాను సార్, రివిజన్ చేసుకుని వెళ్ళాను, ఐఎమ్ రెడీ. క్వాలిటీ చదువుకొని వెళ్ళాను, ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు చదువుకొని వెళ్ళాను. బట్ ద ఎగ్జామ్ సెంటర్లో, సో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో, టెస్ట్ సెంటర్లో డిఫికల్ట్గా ఇచ్చాడు. ఈవెన్ ద టెస్ట్ సెంటర్లో పెట్టే, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే టెస్ట్ పేపర్ని కూడా యూ షుడ్ థింక్ దట్ ఈస్ ద ఫైనల్ పేపర్ కనెక్టెడ్ బై ఏపీపీఎస్సీ. అట్లా కాకుండా ఇన్స్టిట్యూషన్స్ మీద బ్లేమ్ చేస్తున్నావు అంటే మాత్రం నీకు ప్రోగ్రెస్ అవ్వదు. క్వశ్చన్ పేపరు మ్యాక్సిమం ఇలానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, మోడరేట్గానే ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. లేదు ఒక క్వశ్చన్ పేపర్ నేను ఈజీగా ఇచ్చానంటే లాస్ట్లో ఫైనల్ పేపర్ కూడా ఏపీపీఎస్సీ పెట్టే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఈజీగా వచ్చినప్పుడు నీ మైండ్ సెట్ ఏంటి? ఈజీగా వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టాలి. వచ్చు కదా అనేసి నాట్ ఉందా, ఇన్కరెక్ట్ ఉందా, క్రొనలాజికల్ ఆర్డర్లో ఉందా, అసెండింగ్ ఆర్డర్ ఉందా, డిసెండింగ్ ఆర్డర్ ఉందా అంటే అట్లాంటి క్వశ్చన్స్ 5 పోతాయి. ఈజీగా వచ్చినప్పుడు మినిమం 5 to 6 క్వశ్చన్స్ ఓవర్ సైట్ పోతాయండి. ఈజీగా వచ్చినప్పుడు ఓవర్ సైట్ పోతాయి. ఆ ఓవర్ సైట్ వల్ల 5 into నెగిటివ్ మార్కింగ్, 5 into 1/3 ఆల్మోస్ట్ ఎన్ని పోయినాయి? 5 మార్క్స్ పోయా, మళ్ళీ వచ్చే 5 మార్కులు పోయింది, మళ్ళీ బై 5/3 అదొక 1.6, ఆల్మోస్ట్ 7 మార్క్స్ పోయినాయి. ఈ 7 మార్క్స్లోనే ఏదో నీకు సర్వీస్ రాదు, సర్వీస్ వచ్చినా నువ్వు అనుకున్న సర్వీస్ రాదు. అప్పుడు నువ్వేం చెప్తావు అంటే, సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చింది సార్ పేపరు, సింపుల్ మిస్టేక్ చేస్తున్నాను సార్. సింపుల్ మిస్టేక్స్ ఎలా చేస్తావు? సో నీకు ఇది తెలియకపోతే సార్ ఏ ప్యాటర్న్లో అయినా నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో ఇది ఇస్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, రిలేటివ్ ఎగ్జామ్. నీకెంత డిఫికల్టీ ఉంటుందో పక్కనోడు కూడా అంతే డిఫికల్టీ ఉంటుందనేసి గ్రహించు. అంతేగాని అతనేమో పైనుంచి రాలేదు. ఈస్ నాట్ ఐన్స్టీన్, ఓకే, ఈస్ నాట్ ఎలన్ మాస్క్. సో ఎలన్ మాస్క్లో ఐన్స్టీన్లు 1% ఉంటారు, 0.001% ఉంటారు. ఆ కట్ ఆఫ్ 244.67 గురించి నువ్వు ఆలోచించద్దు. 235 తెచ్చుకో. అండ్ 235 వచ్చిన తర్వాత అడిషనల్గా వచ్చిన మార్క్స్ అంతా నీకు గ్రేస్ మార్క్స్, లక్కీ మార్క్స్ అనుకుంటా. అలా ఉంటేనే నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్యాటర్న్, ఫార్మేట్ ఆఫ్ ద క్వశ్చన్ నీకు తీసుకుంటే ఓన్లీ థింగ్ మనకేమవుతుందంటే, ఎందుకు యూపీఎస్సీ ప్యాటర్న్ యూపీఎస్సీ లాగా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, యూపీఎస్సీలో అడిగే క్వశ్చన్స్ ఫార్మేట్ ఈజ్ సేమ్. మనకు అడుగుతున్నది గ్రూప్ 2లోను, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడుగుతున్నది ఏంటంటే యూపీఎస్సీ ఫార్మేట్, నాట్ ది స్టాండర్డ్. యూపీఎస్సీ ఫార్మేట్. వాట్ ఈస్ మీన్ బై ఫార్మేట్? డైరెక్ట్ క్వశ్చన్సా, 2 స్టేట్మెంటా, 3 స్టేట్మెంటా, మ్యాచింగా, పేరింగా, క్రొనాలజీనా, అసెండింగా, డిసెండింగా, అసర్షనా, రీజనా. That format we are using, not the same standard. So it means, so objective type of questions వచ్చినప్పుడు మెయిన్స్లో డిస్క్రిప్టివ్ వచ్చిన తర్వాత we can expect the paper. ఎందుకంటే అదే క్వశ్చన్స్ అదే ఫార్మేట్లో అడుగుతున్నారు. బట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మాత్రం మన దగ్గర ఉన్నది ఏంటంటే, ప్రతి టాపిక్ మీద, ప్రతి కాన్సెప్ట్ మీద ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ నో ది 6 points. నో అట్లీస్ట్ 6 points. సో నువ్వు సొసైటీలో ఒక టాపిక్ చదువుతున్నా, పాలిటీలో కాన్సెప్ట్ చదివినా, జాగ్రఫీలో ఇంకొక ఇష్యూ ప్లేస్ చూసినా, నీకు దాని గురించి 6 points నువ్వు నేర్చుకున్నావంటే కంపల్సరీ క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ లోపలే పడతాయి. 4 స్టేట్మెంట్ లోపలే పడతాయి. నువ్వు 2 స్టేట్మెంట్ నేర్చుకున్నావు, 2 points నేర్చుకున్నావు. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ 4 స్టేట్మెంట్, అగైన్ ఏనా బీనా, బీనా సీనా అని నువ్వు 50% ప్రాబిలిటీలో ఆగిపోతావు.
దేఫో నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుతున్నావు. సరే ఒక స్కీమ్ ఉంది, సో ప్రధానమంత్రి కృషి సంపద యోజన గురించి నువ్వు చదువుతున్నావు. నువ్వేం నేర్చుకోవాలి? 6 పాయింట్స్ నేర్చుకోవాలి. ఆ 6 పాయింట్స్ కూడా ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ విధంగా ప్యాటర్న్ అడిగారు. లేదు సార్ విబీజీ రామ్జీ న్యూస్లో ఉంది, మహాత్మా గాంధీ ఎంజీ నరేగా స్కీమ్ని దాన్ని రీవ్యాంప్ చేసి 1 జూలై నుంచి వచ్చింది అంటే దాని గురించి నీకు మినిమం 6 పాయింట్స్ నేర్చుకోవాలి. ఆ 6 పాయింట్స్ కూడా ఏ పాయింట్స్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నీకు ట్రెండ్ అనేది వస్తుంది. ఎంజీ నరేగా మీద ఏదైతే క్వశ్చన్స్ ఆల్రెడీ అడుగున్నారు కదా, ఏ మినిస్టర్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, దాంట్లో ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ ఎవరు, సో ఎక్స్క్లూజన్ ఎవరు, సో మెటీరియల్ కాస్ట్, వేజ్ కాస్ట్. ఇప్పుడు న్యూస్లో ఉన్న ఇష్యూ ఏంటి? ఇప్పుడు న్యూస్లో వర్కింగ్ డేస్ ఏంటి, మెటీరియల్ కాస్ట్ ఏంటి అనేది న్యూస్లో ఉంది. ఆ న్యూస్లో ఉన్న దానికంటే కూడా ఇంకొక 2 పాయింట్స్ పిఐబిలో డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు 2 ఉంటాయి, నువ్వు చూసిండు. అప్పుడు ఆ 6 పాయింట్స్ నేర్చుకున్నప్పుడు నీకు క్వశ్చన్ పేపర్లో టాపిక్ తెలిసినవే, కానీ వేర్ యూఆర్ గెటింగ్ డిఫికల్టీ ఈజ్ దట్ టాపిక్ కాదు, ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్లో నీకు ఒక స్టేట్మెంట్ తెలియకపోయినా యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ 100% విల్ బికమ్ 50% ప్రాబబిలిటీ. దట్స్ వే అప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ టాపిక్ తెలుసు కదా, విబీజీ రామ్జీ ఎప్పుడు చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేసి యూపీఎస్సీలో క్వశ్చన్ ఉంది, దాని గురించి 100 సార్లు న్యూస్లో రాశాడు, క్వశ్చన్ ఏమో ఇంకో విధంగా అడిగాడు. 99.99% దే అటెంప్టెడ్ రాంగ్. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ దగ్గర అందరూ రాదు. ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా న్యూస్ పేపర్లో అడగలేదు, యాక్ట్లో ఉంది, పిఐబి డాక్యుమెంట్లో ఉంది. మనం ప్రైమరీ సోర్స్కి వెళ్ళాం కదా, అప్పుడు నీకు న్యూస్లో వచ్చిందే ప్రైమ్ అనుకొని దాన్ని ఫోకస్ చేసి గుర్తుపెట్టుకున్నావు. సో అంటే చూడండి, ఇప్పుడు ఈ ఎంజీ నరేగా ఈ దానికి సంబంధించింది కావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, ఇవంతా న్యూస్లో వస్తుంటాయి. ఆ న్యూస్లో వచ్చిన పాయింట్స్ కంటే కూడా ఇంకొక 3 అడిషనల్ పాయింట్స్, రెలవెంట్ పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు నీకు 100% తెలిసే స్టేట్మెంట్స్ అనేది వస్తుంది. సో దేఫో ఇక్కడ నుంచి నేను చెప్పాలనుకున్నదంటే, సో క్వశ్చన్స్ ఇలా అడగాలి అనే రూలు లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ అగైన్, సార్ మొన్న టెస్ట్లో నువ్వు ఎందుకు డిఫికల్టీ అడిగావు, ఒక టెస్ట్లో ఈజీగా అడిగాను, ఐఎమ్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. నీకు తెలిసినవి ప్రాపర్గా హ్యాండిల్ చేసి వచ్చావా లేదా అంతే ప్రిపరేషన్. నీకు తెలిసిన క్వశ్చన్స్ ఎంత ఎఫిషియన్సీ, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్లో నేను 60 క్వశ్చన్సే పెట్టాను సార్, వెల్ అండ్ గుడ్. లేదు సార్ నేను 50 పెట్టాను, రైట్. 50లో నీ ఎఫిషియన్సీ ఎంత? 90% ఉండాలి. యువర్ ఎఫిషియన్సీ షల్ బి 90% ఎఫిషియన్సీ. అట్లా కాకుండా మోర్ క్వశ్చన్స్ పెట్టి లెస్ ఎఫిషియన్సీ ఉంటే యూఆర్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ ది జోన్. నెక్స్ట్ ఏంటంటే ఏమి అప్రోచ్ అంటే, మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ అప్రోచ్, సేమ్ అప్రోచ్, ఎవర్ గ్రీన్ అప్రోచ్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికి చాలాసార్లు చెప్పుంటాను, ఏ సబ్జెక్ట్ అయినా నీకేం చెప్పాను, ప్రిలిమ్స్ ఫోకస్ చేయకూడదు, మెయిన్స్ ఫోకస్ చేయాలి, ప్రిలిమ్స్ సేఫ్ జోన్లో ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మీరు ప్రిపేర్ అవుతున్నారు, ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. ఎన్ని ఉన్నాయి మొత్తం సబ్జెక్ట్స్? ఎన్ని ఉన్నాయి? 4+3 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సబ్జెక్ట్స్ పేపర్ 1 తీసుకున్నావు అనుకో, పేపర్ 1లో నీకు ఎన్ని ఉన్నాయి? పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఎవర్ గ్రీన్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏపీ సిలబస్ ప్రిలిమ్స్లో చదవకపోయినా ఫర్ యువర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ప్రిలిమ్స్కి నువ్వు ఏపీ పార్ట్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏపీ పార్ట్ నువ్వు ఇప్పుడు యూపీఎస్సీ నుంచి షిఫ్ట్ కొట్టావు, యూపీఎస్సీ నుంచి ఇప్పుడు మేలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసావు, లేదు రేపు మెయిన్స్ కూడా రాసి మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వచ్చినా కానీ, సో ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ తప్ప, ఏపీ కరెంట్ అఫైర్స్ తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ పాలసీస్, ఏపీ స్కీమ్స్, ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే తప్ప మిగిలిన సిలబస్ నువ్వు ప్రిలిమ్స్కి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేవ్ యువర్ టైం ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఎందుకు అంటే నీకు ప్రిలిమ్స్కి అంత వెయిటేజ్ లేదు, మహా అయితే ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ వస్తాయి. సార్ నీకు ఏపీ హిస్టరీ రాదు, ఇబ్బంది ఏం లేదు. గ్రూప్ 2 రాస్తున్నావు అనుకోండి, గ్రూప్ 2 మెయిన్స్లో చదువుకో. లేదు గ్రూప్ 1లో నీకు ఏపీ హిస్టరీ 50 మార్క్స్ ఉన్నాయి, అప్పుడు చదువుకో, ఇబ్బంది లేదు. సో ఇప్పుడేం చేస్తున్నావు అంటే, ప్రిలిమ్స్కి నువ్వు ఏపీ పార్ట్ చదవకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ద పేపర్ ఈస్ ఫ్రేమ్డ్ ఇన్ సచ్ వే దట్ ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, AP economy is given more weightage in the mains exam, not on the prelims exam. So 4 subjects ఉన్నాయి, 4 into minimum 300 previous year questions. వినండి, 1200 కాన్సెప్ట్స్. ఇవి క్వశ్చన్స్ కాదు, ఏంటివి? కాన్సెప్ట్స్, రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఇన్ జాగ్రఫీ, ఇన్ పాలిటీ, ఇన్ ఎకానమీ, ఇన్ హిస్టరీ. ఆ కాన్సెప్ట్ మీద మళ్ళీ నీకు క్వశ్చన్ వస్తే దాన్ని
100% కరెక్ట్ అవ్వాలి. సో ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ మీద ఇచ్చాడు, మళ్ళీ నీకు మిస్టేక్ అవ్వకూడదు. ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు నీకు వైస్ ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింటారు, ఆ రెండింటిని కంపారిజన్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చిన తర్వాత పేపర్ 2లో నీకు ఉన్నది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, ఇంకొకటి మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కూడా డైనమిక్గా ఉంటుంది. విల్ బి రిలీజింగ్ ది ప్రిసైజ్ మెటీరియల్, జస్ట్ గో త్రీ అండ్ టేక్ ద టెస్ట్. కరెంట్ అఫైర్స్ టెస్ట్ మనం మంత్ వైజ్ పెడుతూ ఉంటాము, స్పెషల్ టెస్ట్ పెడతాము. నువ్వు ప్రిపేర్ అవ్వడానికి సార్ మళ్ళీ విజ్ఞాన్ మ్యాగజైన్ ఆఫ్ సివిక్స్ సెంటర్ మంత్ వైజ్ చదవాలా, అవసరం లేదు నన్ను అడిగి. ఇక్కడ నువ్వు డీటెయిల్గా చదవాలనుకున్నా కానీ నేనేం చెప్తానంటే మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ తీసుకోండి. సో నువ్వు ప్రిపేర్ అయినావు, మ్యాగజైన్ చదువుకొని వెళ్ళావు, టేక్ దట్ క్వశ్చన్ పేపర్ యాజ్ ఎ టెస్ట్. లేదు సార్ అంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఇచ్చానంటే దాని అర్థం ఏంటి, 100 ఇంపార్టెంట్ టాపిక్స్. ఆ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ చదువుకున్నావు అంటే ఆ మంత్కి నీకు 100 into 6 months, 8 months, your choice based on your time available. సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సో వీఆర్ రిలీజింగ్ PYQs మెటీరియల్, కంపైల్డ్ మెటీరియల్ ఫర్ 51 చాప్టర్స్. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా నీకు ఆ మోడల్ నీకు అర్థమైందంటే దాని మీద ఫోకస్ అయ్యి, తెలియలేదు సార్ ఈ మోడల్ నాకు రాదనుకుంటే స్కిప్ చేసి మినిమం 50% ఆఫ్ ద మోడల్స్ యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. మ్యాథ్స్ వాళ్ళు ఈ మొత్తం 51 చాప్టర్స్ నువ్వు ఫోకస్ చేసినావంటే దట్ విల్ గివ్ ఎనఫ్ ఇంజన్ ఫర్ యువర్ ఫిలిమ్స్ క్వాలిఫికేషన్, ఫిలిమ్స్ క్లియరింగ్. సో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సేమ్ అండి. ఇక్కడ ప్రిసైజ్ మెటీరియల్ రిలీజ్ చేస్తాము, జస్ట్ 100 pages కంటే ఎక్కువ వెళ్ళదు. కరెంట్ అఫైర్స్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ అయినా 100 pages కంటే ఇది ఇప్పుడు రిలీజ్ చేయను. ఇప్పుడు ఏం రిలీజ్ చేస్తాం, మెంటల్ ఎబిలిటీ మెటీరియల్ రిలీజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది 7th కదా, 15th జూలైకి అంతా మెంటల్ ఎబిలిటీ మెటీరియల్ రిలీజ్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ వచ్చి ఆల్రెడీ నీకు ఈ సండే కూడా మనం ఏం చూస్తున్నామంటే హాఫ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఒకటి పెడుతున్నాం. 150 క్వశ్చన్స్ జనవరి నుంచి జూన్ వరకు. సో 150 క్వశ్చన్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ కలిపి. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకో, వచ్చి రాయి. 150 క్వశ్చన్స్లో నీకు 4 క్వశ్చన్సే తెలుసు, డోంట్ వరీ. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 150 టాపిక్స్కి ఎక్స్ప్లెనేషన్స్ చూసినావంటే నీకు అట్లాంటి టెస్ట్లో ఒక 5 రాసినావంటే ఆల్మోస్ట్ 600 ఇంపార్టెంట్ టాపిక్స్ నీకు గుర్తుంటుంది. ఆ టాపిక్ మీద క్వశ్చన్ అడిగితే యూ షుడ్ అటెంప్ట్ 100% కరెక్ట్. రాను గురించి వరీ అవ్వద్దు. ఇక్కడ పేపర్ డైనమిక్ అన్నప్పుడు నీకు తెలియదు, నాకు తెలియదు. కొన్ని టాపిక్స్ తెలియని క్వశ్చన్స్ అడుగుతాం. 30 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ నుంచి 12 క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ ఉంటాయి, చదివిన గుర్తురాని క్వశ్చన్స్ ఉంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచించదు. 15 + 15 30, టార్గెట్ 50%, నో ఇష్యూ. సో దెన్ యూ విల్ బి ప్రిపేరింగ్ బెటర్ ఫర్ మెయిన్స్, అంటే సేవ్ టైమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ క్రాష్ కోర్సులో కూడా అదే పద్ధతి నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్స్ చెప్తూ సో అతను కూర్చున్నప్పుడు డైలీ టెస్ట్ పెట్టినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రిపీటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్, వాటిని నువ్వు సాల్వ్ చేసుకుని వెళ్తే మెయిన్స్కి రిమైనింగ్ టైం అంతా నీకు క్లాస్లో కూర్చొని ఆ డైలీ టెస్ట్లు నువ్వు ప్రాక్టీస్ చేసుకున్నావు అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఫిలిమ్స్ ఎగ్జామ్. అండ్ రిమైనింగ్ 3 hours or 4 hours టైమ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ వర్క్ బుక్స్. 2 papers అని చెప్పాను కదా దాని మీద. నెక్స్ట్ Group 2 ఫోకస్ చేస్తున్నావు సార్, మై ఫోకస్ ఈజ్ Group 2 ఫోకస్, వాట్ ఈజ్ మై స్ట్రాటజీ అంటే ఇక్కడ కూడా చూడండి మనకి ఎన్ని ఉన్నాయి. ఎస్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ ఫోకస్ చేయమని చెప్పాను. దాని తర్వాత హిస్టరీ, దాని తర్వాత జాగ్రఫీ నువ్వు చదవడానికి టైం లేదు, డోంట్ వరీ, లీవ్ ఇట్. సో ఇక్కడ రిమైనింగ్ టైం అంతా నువ్వేం చేయాలి, ఏదైతే పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ పేపర్ ఆర్ డైనమిక్ పేపర్. సో యూ కెన్ టేక్ ఆఫ్టర్ దిస్ 2 subjects ఆర్ కంప్లీట్. ఇక్కడ స్ట్రాటజీ మళ్ళీ చెప్తున్నాను. సో ప్రిలిమ్స్కి వచ్చిన, మెయిన్స్కి వచ్చిన సేమ్ అండి. సో కరెంట్ అఫైర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏ సబ్జెక్ట్కైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఒక్కొక్క సబ్జెక్ట్కి నీకేం చెప్తున్నాను, 300 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 100 కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 100 ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మినిమం ఎన్ని కాన్సెప్ట్స్,
500 కాన్సెప్ట్స్ అని. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. దట్స్ ఎ మెంటల్ డెసిషన్ ఫస్ట్. సో నీకు 240 క్వశ్చన్స్లో యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ టు అటెంప్ట్ ఆల్ 240. నీకు 50% వచ్చిందంటే యూ విల్ బి ద టాపర్. సెలెక్టివ్ గేమ్ ఇక్కడ ఆడాలి. సార్ మొత్తం సిలబస్ చెప్పరా అంటే క్రాష్ కోర్సులో మొత్తం సిలబస్ చెప్పమండి. ఏంటంటే ఇదే అప్రోచ్లో వెళ్తుంది. యూ హ్యావ్ టు సేవ్ యువర్ టైం ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. 100% నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావు. తెలిసిన క్వశ్చన్స్ 100% క్లారిటీ ఉండాలి. మళ్ళీ నువ్వు పాలిటీ బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవకూడదు. ఈ మెథడ్లో ఏం చదవాలి? సేవ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని మీద నువ్వు 100 సార్లు చదివినా మళ్ళీ కన్ఫ్యూజన్. సార్ 1833నా 1853నా? ఇఫ్ ఐ గివ్ వన్ క్వశ్చన్, ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్? 1813 యాక్ట్, 1833 యాక్ట్, 1858 యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. మళ్ళీ ఆబ్సెంట్. మళ్ళీ నువ్వేమనుకుంటావు అంటే బుక్ తీసుకొని మళ్ళీ ఆ చాప్టర్ మొత్తం చదివేస్తే గుర్తుంటుంది 1 వీక్ గుర్తుంటుంది, ఎగ్జామ్ ముందు గుర్తుంటుంది. సో ఇట్ మీన్స్ ఫిలిమ్స్కి వచ్చిన తర్వాత సెలెక్టివ్ అప్రోచ్, ఫోకస్డ్ అప్రోచ్, రివర్స్ అప్రోచ్, క్వశ్చన్స్ అంటే టాపిక్స్ నుంచి నువ్వు కానీ రివిజన్ చేస్తావంటే నీకు కార్బన్ కాపీ లాగా అలా గుర్తుండిపోతుంది. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ 1853 ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, క్రియేటెడ్, విచ్ యాక్టెడ్ యాజ్ ఎ మినీ పార్లమెంట్ లైక్ యూకే పార్లమెంట్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే క్వశ్చన్స్ నువ్వు రిపీటెడ్గా చూడాలి. అప్పుడు నీకు భయం ఉండదు. చూడండి, నీకు కాన్సెప్ట్స్ ఉన్నాయి. పేపర్ 1లో నీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 × 500 చెప్పాను, 2000 క్వశ్చన్స్, 2000 కాన్సెప్ట్స్. రోజు 30 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ కోటా పెట్టుకో. అప్పుడు సింపుల్. ఇంకా నేనేం చెప్తానంటే హౌ టు ప్రిపేర్ అంటే కోటా సిస్టమ్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 నేను చదువుతుంటే 50 క్వశ్చన్స్ డైలీ నేను టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో ప్రిలిమ్స్ ఎన్ని 30 క్వశ్చన్స్, లేకపోతే మెయిన్స్ ఎన్ని 30 క్వశ్చన్స్ అన్ను కోట పెట్టుకోవాలి. లెటస్ ట్రై 50 పెట్టుకోండి. నీకు 50 అయిపోతున్నాయి, ఇంకో 10 ఎక్స్ట్రా పెట్టుకో. లేదు సార్ నాకు 40 అవుతున్నాయి, నువ్వు 40 పెట్టుకో. 40ని ప్రాపర్గా చేయి. కోటా పెట్టుకొని క్వశ్చన్స్ ద్వారా నువ్వు ప్రాక్టీస్ చేస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ నీకున్నాయండి మార్కెట్లో. మనమే ఉన్నాయి. టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూపీఎస్సీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, గ్రూప్ 1 క్వశ్చన్స్, గ్రూప్ 2 క్వశ్చన్స్. మార్కెట్లో ఏ క్వశ్చన్స్ అయినా కానీ తీసుకొని వాటికి ఎక్స్ప్లెనేషన్ నువ్వు కానీ చూసుకున్నావు అంటే చాలు. అట్లా చేయకుండా మళ్ళీ పాలిటీకి మళ్ళీ లక్ష్మీకాంత్ పెట్టుకొని మళ్ళీ నువ్వు రమాకాంత్ లాగా ఇంకొక వర్షన్ నువ్వు కానీ నోట్స్ చదువుకుంటూ వచ్చినావు అంటే నీకు ఏజ్ అయిపోతుంటుంది, అటెంప్ట్స్ అయిపోతుంటాయి, ఎగ్జామ్ అయిపోతుంది, నోటిఫికేషన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ ఎఫెక్టివ్ అప్రోచ్. సార్ ఇక్కడ వాట్ ఇఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చినప్పుడు నీకు దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్. సో నీ చేతిలో ఉన్న క్వశ్చన్స్ ఇవి. నీ చేతిలో ఫస్ట్ ఇటరేషన్లో ఫస్ట్ సైకిల్లో నువ్వు 200 పెట్టుకో. సార్ ప్రతి సబ్జెక్ట్కి నేను 200 క్వశ్చన్స్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు నీకు ఆ 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఆ సబ్జెక్ట్ మీద ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే కరెంట్ అఫైర్స్, డోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద సబ్జెక్ట్? మెయిన్ క్వశ్చన్స్ అంతా వచ్చేసినాయి కదా, దాని మీద నేను ఒక టెస్ట్ పెట్టాను అనుకో, 100 క్వశ్చన్స్ పెడితే నీకు ఈజీగా 50 క్వశ్చన్స్ తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. 50లో నీ ఎఫిషియన్సీ 90% అనుకో, 45 నీకు స్కోర్ వస్తుంది. మిగిలిన వాళ్ళంతా మేబీ దాని కిందే ఉంటారు. వాళ్ళేమి మేధావులు కాదండి, వాళ్ళు గుర్తుండడానికి అందరూ మనుషులే. వాళ్ళకు కూడా రిటెన్షన్ పవర్ షార్ట్ టర్మే. సో ఎవరైతే ఎక్కువ సార్లు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో, రివిజన్ చేస్తారో వాళ్ళకి గుర్తుంటుంది. అది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా. సో దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రాటజీ. సార్ కరెంట్ అఫైర్స్కి స్ట్రాటజీ ఏంటి? కరెంట్ అఫైర్స్ సో ఒకవేళ నేను ఇంతమంది చెప్పాను, కరెంట్ అఫైర్స్ కానీ హిస్టరీ క్వశ్చన్స్ కానీ ఎక్కువ వస్తే పేపర్ విల్ బి కన్సిడర్స్ ఎ డిఫికల్ట్. కరెంట్ అఫైర్స్లో నీకు తెలియలేదు, హిస్టరీ క్వశ్చన్స్ తెలియలేదు, 60 క్వశ్చన్స్ అవుట్. అంతే కదా, నువ్వు చదవలేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ విల్ బి లాస్ట్ ప్రయారిటీ, హిస్టరీ విల్ బి లాస్ట్ ప్రయారిటీ. సో హిస్టరీ కరెంట్ అఫైర్స్ జనరల్గా స్టూడెంట్ లాస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఆ దాంట్లో క్వశ్చన్స్ నీకు తెలియని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పేపర్ విల్ బి కన్సిడర్స్ ఎ డిఫికల్ట్ పేపర్ అండ్ కట్ ఆఫ్ విల్ కమ్ డౌన్. సో కరెంట్ అఫైర్స్కి నేనేం చెప్తున్నానంటే నీకు మంత్ వైజ్ టెస్ట్ అన్నా తీసుకో, మంత్ వైజ్ టెస్ట్. లేదనుకుంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టైమ్ వీఆర్ కండక్టింగ్ డైలీ క్విజ్ అనేది మనం యాప్లో పెడుతున్నాము.
ఇక్కడ 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 క్వశ్చన్స్, నేషనల్ 5, ఇంటర్నేషనల్ 5, సో ఏపీ 5. ఆ క్వశ్చన్స్ నువ్వు జస్ట్ అటెంప్ట్ చేయి, ర్యాండమ్గా క్వశ్చన్స్ చదువు, అటెంప్ట్ చేయి. అయిపోయిన తర్వాత 5 నిమిషాలు అయిపోతుంది కదా, 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నావు అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్లెనేషన్స్ పెట్టుకొని డీటెయిల్గా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూసి అవే నువ్వు ఒక 2 months చదివినావు అంటే అదే టాపిక్స్, స్టేట్ ఆఫ్ హోర్మోజ్, ఇరాన్ ఇజ్రాయెల్, ఎస్, రష్యా ఉక్రెయిన్, అవే కనిపిస్తుంది. వీబీజీ రామ్జీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, సో ఏదైతే న్యూస్లో ఉన్నాయో అవే వస్తుంటాయి. నీకు రిటెన్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. క్వశ్చన్ ద్వారా చూసినప్పుడు మనం కళ్ళు మూసుకుంటే కనిపించాలి నీకు ఇరాన్ బార్డర్స్ ఏంటని కనిపించాలి. ఇరాన్ బార్డర్స్ 10 సార్లు అడిగినాడు యూపీఎస్సీలో, జాగ్రఫీలో అదే క్వశ్చన్ అవుతుంది. ఇజ్రాయెల్ క్వశ్చన్స్ మీద 10 సార్లు యూపీఎస్సీలో అడిగాడు బార్డర్స్. ఉక్రెయిన్ మీద ఇంపార్టెంట్ ప్లేసెస్ 10 సార్లు అడిగాడు యూపీఎస్సీలో. మనకి గ్రూప్ 1లో కూడా అడిగారు. మన ఇప్పుడు G7 నేషన్స్ మళ్ళీ న్యూస్లో ఉన్నాయి. G7లో ఉన్న మెంబర్స్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు, మళ్ళీ అడుగుతారు. అడగకూడదని రూల్ ఏమన్నా ఉందా? కొత్త టాపిక్స్ ఏమి రావాలి, ఉన్న టాపిక్సే నీకు తెలుసా లేదా. దేర్ఫోర్ కరెంట్ అఫైర్స్కి ఇఫ్ యూఆర్ హ్యావింగ్ టైమ్ గో ఫర్ మంత్ వైజ్ టెస్ట్, ఇఫ్ నాట్ సో గో ఫర్ డైలీ క్విజ్. కంపైలేషన్ చదువుతావా లేదని సెకండ్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఓన్లీ. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ సివిక్ సెంటర్ ప్రోగ్రామ్స్ ఏం పెడుతున్నాము అంటే మళ్ళీ చెప్పే ముందు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నీకు టైం మించిపోలేదు. కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా నీకు ప్రిలిమ్స్కి సో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి, రివిజన్ చేసుకునే వాళ్ళంటే ప్రిలిమ్స్ అవ్వదు, మెయిన్స్ కూడా అవ్వదండి. మళ్ళీ చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకి, రివిజన్ అయిపోయిన వాళ్ళకి సర్వీస్ వస్తుందని గ్యారంటీ లేదు. కానీ నేను ఇంతకుముందు చెప్పిన మెథడ్లో ఒక 2 సంవత్సరాలు 3 సార్లు ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న సీనియర్ ఆస్పిరెంట్స్ని అడిగితే తెలుస్తుంది. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకునే కొందుకే వాళ్ళకి 2 years అయిపోతుంది. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే చదువుతూ కూర్చుంటాడు అతను, క్లాస్కి అటెండ్ అవుతాడు, క్లాస్లో చెప్పిన పాఠమే వేదం అనుకుంటాడు, దాన్ని రాసేదానికి 10 నెలలు అయిపోతుంది. అతను క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ వినడు, టెస్టులు రాయడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడు. ఏమనుకుంటాడంటే సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, అప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తానంటారు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఒకసారి కోచింగ్ తీసుకున్నా, ఒకసారి ఏదో ఒక ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అంటే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. డైరెక్ట్లీ టేక్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డైరెక్ట్లీ టేక్ ది కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, డైరెక్ట్లీ టేక్ ది టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు రివైజ్ త్రూ ద ఎక్స్ప్లెనేషన్స్. యువర్ రిటెన్షన్ విల్ బి మోర్. అదే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ టైమ్ ఇస్ టు స్టార్ట్ టుడే. కొద్దిగా నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. దానికే కోటా సిస్టమ్. కోటా పెట్టుకోకపోతే నేను సింపుల్గా చెప్పేది మళ్ళీ చెప్తుంటాను. ఐ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ స్టూడెంట్, వెరీ పాపులర్ స్టూడెంట్, మోక్షిత. సో తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్. సో తను ఏం చెప్పిందంటే ఒక ఇంటర్వ్యూలో, సార్ సివిక్ సెంటర్లో మీరు ఒక ఓరియంటేషన్లో చెప్పారు మీకంటూ ఒక క్వాంటిఫికేషన్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఉండాలి. నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, సివిక్ సెంటర్లో వచ్చి రాస్తున్నాను, కానీ నేనేం పెట్టుకున్నానంటే రాస్తూ ఆన్సర్ రైటింగ్ చేస్తూ అయిపోయిన రీఫిల్స్ అంతా కలెక్ట్ చేశాను, ఒక బాక్స్లో వేసాను. నా మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే లోపల 39 రీఫిల్స్ నాకు అయిపోయినాయి. ఫార్చునేట్లీ ఐ గాట్ 39th ర్యాంక్. మేబీ అది అతిశయోక్తిలాగా మీకు కనిపించవచ్చు. సో ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తన చెప్పిన మాటల్లోనే మనకి ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇక్కడ నేను గ్రూప్ 2 వాళ్ళకి ఏం చెప్తున్నానంటే డైలీ ఎంసీక్యూస్ నువ్వు టార్గెట్ పెట్టుకో, పేజెస్ కాదు. డైలీ 50 క్వశ్చన్స్ మినిమం, డైలీ 50 క్వశ్చన్స్ ఈజ్ మినిమం. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అయినా కావచ్చు. ఆ క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేయి. సో కాన్సెప్ట్ ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లెనేషన్ చూసుకో, ఎక్స్ప్లెనేషన్ గూగుల్ చేసుకో. లేదు సార్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా లేదంటే జస్ట్ నువ్వు గూగుల్ చేసుకొని దాని నుంచి ఇప్పుడు నీకేం చెప్తున్నాను 50 క్వశ్చన్స్ అని చెప్తున్నాను. ఒక 1 అవర్లో నువ్వు మినిమం 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. 6 to 8 క్వశ్చన్స్ 1 అవర్లో నువ్వు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయొచ్చు. దాని అర్థం ఏంటంటే దానికి ఆన్సర్ తెలుసుకొని దాన్ని స్కిప్ చేయకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ సివిల్ సర్వెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా? సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనేది ఉంటుంది. సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే ఆన్సర్ ఉంటుంది. దాంట్లో పాటు సచ్చిదానంద సిన్హా ఇంకొక 2-3 పేర్లు కూడా ఉంటాయి. అప్పుడు వాళ్ళ గురించి కూడా నువ్వు నేర్చుకోవాలి. దట్ ఈస్ ఎ ప్రిపరేషన్. సో అంతేగాని సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనేసి దానికి ఐడెంటిఫై పెట్టేసి వెళ్ళిపోకూడదు. ఆ సత్యేంద్రనాథ్ ఠాగూర్ గురించి కూడా ఒక 2 పాయింట్స్ ఇంతకుముందు చెప్పాను కదా. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా మినిమం 6 పాయింట్స్ నువ్వు నేర్చుకోవాలి. అది నోట్ చేసుకోగలగాలి. వాటినే ప్రిసైజ్గా ఎగ్జాగోనల్ అప్రోచ్ అంటే జస్ట్ ఆ సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ రాస్తావు,
సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని పెట్టి అతను ఏ ఇయర్లో సర్వీస్ పెట్టారు. సో నెక్స్ట్ ఎవరు అతని గురించి ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సచ్చిదానంద్ సిన్హా, ఇంకో సిన్హా అనేసి. సో వాళ్ళ పేర్లు కూడా, వాళ్ళ గురించి కూడా. సో నీకు చూడండి, సత్యేంద్రనాథ్ ఠాగూర్, సచ్చిదానంద సిన్హా, సత్యేంద్ర ప్రసాద్. వాళ్ళు ఎస్తోనే వస్తుంది. అది నువ్వు ఎన్నిసార్లు చదివినా గుర్తున్నది. సచ్చిదానంద్ సిన్హా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో సత్యేంద్ర ప్రసాద్ హూ ఇస్ ద ఫస్ట్ మెంబర్ టు బికమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఫస్ట్ మెంబరు. అతని గురించి మళ్ళీ 3 పాయింట్స్ నేర్చుకోమని చెప్తున్నాను. అప్పుడు నీకు అతను ఏ ప్రావిన్సెస్ నుంచి వచ్చారు అని నీకు తెలిసినప్పుడు ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ నలుగురు కనిపించినప్పుడు నీకు నీ పెదాల మీద చిరునవ్వు కనిపించాలి. విక్రమార్కుల్లాగా ఉంటుంది చూసారా, చావు నాకు ఎదురైనా కానీ నా పెదాల మీద చిరునవ్వు ఉండాలన్నప్పుడు నీకు ఎప్పుడు స్ట్రైక్ అవుతుందంటే, ఆ ఈజీనెస్ ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్స్ ద్వారానే నీకు ఆ ఈజీనెస్ వస్తుంది. మనం ఎగ్జామ్స్ చూడండి, ఇంటర్మీడియట్ రాసేటప్పుడు, ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, జేఈ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయం. 160 క్వశ్చన్స్లో మధ్యలో నీకు బూస్టర్స్ అంటారు. టెంపుల్ రన్నర్ పరిగెత్తారు మీరు, పరిగెత్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి బూస్టప్ అవుతుంది. ఇట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్. అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నువ్వు చదువుతూ ఉన్నావు, తెలియని క్వశ్చన్ 10 క్వశ్చన్లకు ఒక 2 తెలిసిన క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ చదివాను. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే పేపర్ అనేది నా పేపరే, ఇది నా ఎగ్జామ్, నా పేరు లిస్ట్లో ఉంటుంది అని నీకు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే అయ్యిందొకటి చదివిందొకటి. అప్పుడు నువ్వు అప్పుడే డిసైడ్ అయిపోతావు, ఈసారి కూడా పోయిందిలే, యూపీఎస్సీ లాగా నెక్స్ట్ అటెంప్ట్ లేదు ఇక్కడ. సో దేర్ఫోర్ మై కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ అవ్వమనేసి నేను రికమెండ్ చేయట్లేదు. నేనేం చెప్తున్నానంటే స్ట్రాటజీ మాత్రమే చెప్తున్నాను. స్ట్రాటజీలో నీకు కావాల్సింది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి ఏం చెప్తున్నాను, 3 సర్కిల్స్ చెప్పాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఒక్కొక్క సబ్జెక్ట్కి సో ఇక్కడ 300 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ వచ్చి 100, ఇక్కడేమో ఒక 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ అండి 500 కాన్సెప్ట్స్ పెట్టావంటే ఆ కాన్సెప్ట్స్ మీద ఎలా అయినా క్వశ్చన్ అడిగినా కానీ అది నీకు మిస్టేక్ అవ్వకూడదు. తెలియని క్వశ్చన్స్ గురించి నువ్వు వరి అవ్వద్దు. సార్ నువ్వు చదివిన దాంట్లో నీకు ఒక లీడర్ గురించి తెలియదు, అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నేను చదవలేదు, వరి అవ్వద్దు. మిగిలిన వాళ్ళ గురించి చదువుంటావు కదా, వాళ్ళ మీద ప్రశ్న ఇచ్చినప్పుడు సో ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ మీద క్వశ్చన్ అడిగారు, సో దాంట్లో నీకు తెలియదు అంతే. ఇంకా నీకేమవుతుందంటే ఆ 4 స్టేట్మెంట్స్ చదివినప్పుడు మేబీ 2 గురించి వేరే స్టేట్మెంట్స్ ఇచ్చుంటారు, అక్కడ నువ్వేమైనా ఎలిమినేషన్ పెట్టగలిగితే పెడతావు, లేదంటే స్కిప్ కొట్టి నెక్స్ట్ క్వశ్చన్. సో తెలియని క్వశ్చన్స్ గురించి వరి అవ్వకూడదు. తెలిసిన క్వశ్చన్స్ని 100% అట్లీస్ట్ 90% ఎఫిషియన్సీ కానీ నీకు కానీ సిస్టమ్ ఉంటే, నీ సిస్టమ్ ఎఫిషియన్సీ కానీ 90% ఉంటే ఫిలిమ్స్ అనేది డైలీ 5 అవర్స్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఫిలిమ్స్ అనేది మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో అప్పుడు కట్ ఆఫ్లో ఆలోచనే ఉండదు నీకు. ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. మళ్ళీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కట్ ఆఫ్లో నేను ఉంటానా, ఈ క్వశ్చన్స్లో తప్పించారు, వీటి మీద నేను కోర్టు కేసుకి వెళ్తాను, వీళ్ళంతా ఎవరంటే ఆ బార్డర్ నుంచి అటు ఇటు ఉన్నవారు. సో ఆ బార్డర్లో మనం ఉండకూడదు, సేఫ్ జోన్లో ఉండాలి. సో అందుకోసమే ఈ క్రాష్ కోర్స్ అండి. దీంట్లో జాయిన్ అవ్వాలా లేదనేది మీ చాయిస్, కానీ నేను చెప్తున్నది ఏంటంటే స్ట్రాటజీ చెప్తున్నాను. ఇదే స్ట్రాటజీ ఇక్కడ ఎగ్జామ్లో మనం క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాము. చాలా ప్రిసైజ్గా రివిజన్ అయిపోతుంది ఇక్కడ. సో కొత్త వాళ్ళకి కూడా కాన్సెప్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్ స్టాండర్డ్లోనే డెలివరీ అవుతుంది. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఐల్ టేక్ అప్ ఫస్ట్ ఆన్లైన్ డౌట్స్, దెన్ ఐల్ టేక్ అప్ ఆఫ్లైన్ డౌట్స్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్స్. ఫస్ట్ ఆన్లైన్ డౌట్స్ మీకు ఏదైనా మెసేజ్ రూపంలో తెలపాలన్నా మీరు ఇక్కడ మెసేజ్లో చాట్లో మెసేజ్ చేయించండి. లేదనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ యూ కెన్ స్పీక్ విత్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. లేదు నాతో ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే జస్ట్ మెసేజ్ టు దిస్ నెంబర్ 7013495019. ఇది సివిక్ సెంటర్ స్టూడెంట్ కేర్ నెంబర్. మీరు టెక్స్ట్ చేయండి ప్రిఫరబుల్లీ.
మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ నేము మీ యొక్క ప్రశ్న ఏంటి, ఓకే. సో ప్రశ్న అడిగినారంటే మీరు ఆఫ్లైన్ అయినా రావచ్చు, లేదు నేను జూమ్లో అయినా ప్రశ్న మీకు తీసుకొని I'll try to clarify your doubts. Again and again I'm saying don't simultaneously focus on group 1 and group 2 mains exam. So Devineni, roughly how many days it takes? 3 months and daily 5 hours class, 2:30 to 5, 5:30 to 8, that is the class hours. 2:30 to 5, 5:30 to 8, 3 months time. So compilations material will be releasing soon. So first we'll be releasing arithmetic, reasoning, mental ability ఉంది చూసారా, దాన్ని రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ సొసైటీ రిలీజ్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంపైలేషన్స్. ఇవి అయిన తర్వాత ఎస్ పీవైక్యూ కంపైలేషన్స్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గివింగ్ ఫర్ వర్క్ బుక్స్ మనం ఆల్రెడీ రిలీజ్ చేస్తాము ఏపీ గ్రూప్ 1 వాళ్ళకి. గ్రూప్ 2కి విల్ బీ టేకింగ్ ఫస్ట్ ప్రయారిటీస్ ఆఫ్ మెయిన్స్ సిలబస్ ఉంది చూసారా. మెయిన్స్ సిలబస్లో మనకి ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీకి రిలీజ్ చేస్తున్నాము. సో ఏపీ హిస్టరీకి విల్ బి రిలీజింగ్ 1100 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ దట్ ఐ హ్యావ్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రూఫ్ రీడింగ్. అది కూడా కంప్లీట్ అయిపోయి అది అయిపోయిన తర్వాత సొసైటీ వెళ్తుంది. సో మెయిన్ సబ్జెక్ట్స్కి ఇస్తాం. మెయిన్ సబ్జెక్ట్స్కి ఎస్ఎన్టీలో ఒక 2500 క్వశ్చన్స్ నీకు సరిపోతుంది, ఓకే. సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా రిలీజ్ చేస్తాం. ఇప్పుడు కాదండి, ఎగ్జామ్ ముందు లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే చదవరు, వాటినే డిపెండ్ అవుతారు మీరు, ఓకే. కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలంటే తరుణ్ ఇక్కడ గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా ఫిలిమ్స్కి అయితే 6 to 8 months అండి. ఫిలిమ్స్కి అయితే 6 to 8 months. ఇంకా చెప్పాలంటే ప్రతి మంత్ నుంచి ఒక 50 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చదివితే చాలు. అది నీకు టైం ఉందనుకో రివర్స్లో వెళ్ళాలి. ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ ద జూలై మంత్, యూ హ్యావ్ టు గో బ్యాక్ జూను, ఏప్రిల్, మే అట్లా వెళ్ళాలి. అంతేగాని జనవరి నుంచి స్టార్ట్ చేసి ముందుకు రాకూడదు. ఎందుకు అంటే ఎప్పుడు కానీ లేటెస్ట్ నుంచి బ్యాక్ వెళ్ళాలి. సో ప్రిఫరబుల్లీ 6 months. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ గో అప్ టు 10 months. అంతేగాని వెనక నుంచి ముందుకు రావద్దని. ఎందుకంటే అవసరమైన పార్ట్ కవర్ చేసే లోపల నీకు టైం అయిపోతుంది. సో రేపు ఈ సండే రోజు వీఆర్ కండక్టింగ్ 10 AM నుంచి 12:30 వరకు. సో ఎక్స్క్లూజివ్లీ వీఆర్ కండక్టింగ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెడుతున్నాము. మీరు ఇక్కడ వచ్చి రాయొచ్చు. సో అది ఎందుకు బయటికి పబ్లిసిటీ చేయట్లేదు, ఓన్లీ వైజాగ్లో పెడుతున్నాము. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్కి ఎందుకు పెడుతున్నామంటే జస్ట్ కరెంట్ అఫైర్స్కి సో అలవాటు చేయడం కోసం మీరు చదవకపోవచ్చు. టెస్ట్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చూసుకొని మీరు చదువుకున్న 150 కాన్సెప్ట్స్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తామంటే మంత్ వైజ్ టెస్ట్ కూడా పెడతాం. మంత్ వైజ్ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చేసి విల్ గివ్ ఇట్. సో అంటే కరెంట్ అఫైర్స్ అనేది నువ్వు ఒక స్ట్రాటజీ ఏంటంటే యూ విల్ బి గోయింగ్ విత్ ఇప్పుడు నేను 100 క్వశ్చన్స్ పెడుతున్నాను మంత్ వైజ్, అప్పుడు నీకు 100 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి. అంతేగాని 100 pages నువ్వు బుక్ చదివే బదులు ఇఫ్ యూ గో త్రూ ది రివర్స్ ఇట్ విల్ బి మోర్ ప్రొడక్టివ్ ఇన్ లెస్ టైం. కిరణ్, సో గ్రూప్ 2 క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి అవసరం లేదండి. దిస్ ఈస్ ఫర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్. ఈనాడు చదవండి. ఈనాడు బెటర్ యాజ్ కంపేర్ టు అదర్స్. సో గ్రూప్ 1కి ఇప్పుడు మనం చెప్పాను కదా, గ్రూప్ 1లో మనకి పేపర్ 2 అని చూసారా. పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీకి 60, దాని తర్వాత మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్కి అది రిలీజ్ చేసిన తర్వాత ఐ రిలీజ్ ఫర్ రిమైనింగ్ మెయిన్ సబ్జెక్ట్స్. సో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఫస్ట్ 4 సబ్జెక్ట్స్కి మళ్ళీ పీవైక్యూస్ అంటే యూపీఎస్సీ 40 years క్వశ్చన్స్ అనేవి మీకు మార్కెట్లో దొరుకుతున్నాయండి. పాలిటిక్, హిస్టరీకి, జాగ్రఫీకి, ఎకానమీకి. ఆ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్లో మీరు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే చాలు. పేపర్ 2లోనే మనకి యాజ్ పర్ అవర్ సిలబస్ లేదు, దానికి ఫస్ట్ ఇస్తున్నాం. మళ్ళీ అగైన్ రిపీటింగ్, ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివే వాళ్ళకి ఫస్ట్ పేపర్లో నీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి: హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. ఈ 4 సబ్జెక్ట్స్కి
మనకి 40 ఇయర్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ మార్కెట్లో చాలా ఉన్నాయి పబ్లికేషన్స్. యూనిక్ పబ్లికేషన్స్ కావచ్చు, దిశ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నీకు ఏదైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుందో ఆ బుక్ తీసుకో. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీ కంపైలేషన్స్, కానీ గో ఫర్ లేటెస్ట్ వన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నది తీసుకోండి. సో ఆ 4 సబ్జెక్ట్స్కి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీకి సెక్షన్కి 60 క్వశ్చన్స్కి ఐఎమ్ రిలీజింగ్ 51 చాప్టర్స్ రిలీజ్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి మనమే రిలీజ్ చేస్తాం, వాటిని చూసుకుంటాం. ఏపీ గ్రూప్ 2 తీసుకుంటే ద సేమ్ స్ట్రాటజీ. నీకేం చెప్పాను? 3 సబ్జెక్ట్స్ అని చెప్పాను. ఈ 3 సబ్జెక్ట్స్ ఏంటి? నీకు సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. దానికి మనము గ్రూప్ 1కి ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అదే సరిపోతుంది. హిస్టరీ, జాగ్రఫీకి యూపీఎస్సీ పీవైక్యూస్ గ్రూప్ 2లో, ఎందుకంటే అక్కడ సో హిస్టరీ, జాగ్రఫీ సేమ్ సిలబస్ ఉంది. యూపీఎస్సీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 40 ఇయర్స్ చదివినా అంటే నీకు మినిమం ప్రతి ఇయర్లో 10 క్వశ్చన్స్ వేసుకున్నా అక్కడ 300 నుంచి 450 క్వశ్చన్స్ వస్తాయి. అవి చాలు. ఓకేనా? ఆ కాన్సెప్ట్స్ నీకు తెలిస్తే చాలు. నెక్స్ట్, ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. సో జస్ట్ ఇక్కడ నీకు నెంబర్ ఇచ్చాను కదా, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. టుమారో అట్ కన్వీనియంట్ టైం ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. మీకు ముందే మెసేజ్ చేస్తారు, ఏదో జూమ్ కాల్ కానీ, లేదా మీరు ఆఫ్లైన్ వచ్చినా యూ కెన్ ఇంటరాక్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. ఐ విష్ ఆల్ ద బెస్ట్.